లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. ఈశ్వర్ సినిమాకి అనుకున్న హీరో తరుణ్ గారు బన్నీ అనుకున్నారు. తర్వాత ఎవరో ఒక అబ్బాయి పొడుగ్గా 6 అడుగుల అబ్బాయి ఆఫీస్కి వచ్చాడు. చూస్తే ఇలా బెండ్గా నడుస్తున్నాడు. తెలియకుండా ఆ మనిషిలో ఏదో ఉందని అప్పుడే నేను ఫౌజీలో కూడా ఆ డైరెక్టర్ పిలిచి నా గురించి చెప్తున్నాడు ఆయన, ప్రభాస్ గారు. నేను ఈయన తెలుసా అండి అన్నాడు. ఆ డైరెక్టర్ తెలుసు. అదండి నాకు అసలు లైట్లో ఎలా నుంచోవాలో, డైలాగ్ ఎలా చెప్పాలి, అలాగే అగ్గిపోలు బిస్ అని వెలిగించాయని నేను నేర్పాను. ఫౌజీలో కలిసినప్పుడు కూడా మిమ్మల్ని ఫుడ్కి ఇన్వైట్ చేశారు అనుకుంటారు. సిగ్గేస్తుందండి నాకు వెళ్ళటానికి, దగ్గరికి వెళ్ళడానికి సిగ్గేస్తుంది. చేయబట్టుకుని ఏంటంటే మాట్లాడలేదు రండే అంటే ఇంకోటి కూడా ఏమన్నా ప్రాబ్లం అంటే మళ్ళీ పనికి వచ్చాడు ఏంటి అని. ఆర్ట్ డైరెక్షన్ చేయట్లేదు కదా, మళ్ళీ వచ్చాడు ఏంటి, ఏమన్నా ఇబ్బందా అని అది కూడా చేయి పట్టుకుని అడుగుతున్నాడు. ఏమైనా కావాలని నేను అడిగితే 2 కోట్లు 3 కోట్లు. చిరంజీవి గారి పోస్టర్ పక్కన అప్పటికి ఒక్క హిట్టే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారిది ఎందుకు పెట్టారు? మీకున్న పరిచయం మీద ఏదో ఒక రోజు మీరు ప్రభాస్ గారి ఇంటికో, కృష్ణరాజు గారి ఇంటికో ఏదో ఒక రోజు వెళ్ళుంటారు. వెళ్ళండి. సో ఆ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? రాజరికం అంటే వాడదండి. సో ఎలా వస్తుంది సార్ ఫౌజీ? మామూలుగా రాదండి. సౌందర్య గారితో కలిసి 2 సినిమాలు మంచి మంచి సినిమాలు పనిచేశారు. షెడ్యూల్ అయిపోయిన వెంటనే అంత క్యాష్ అలా తీసిచ్చి అందరికి ఇవ్వండి అని చెప్పించేది. వారి సొంత డబ్బులు. డివోషనల్ గా కూడా మీరు దేవుడికి బాగా అటాచ్ అని బాగా ఎక్కువగా నమ్ముతారు దేవుణ్ణి. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. అయితే ఇప్పుడు దాకా మనం దేవుడి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేవుడిని అస్సలు నమ్మని వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. చెప్పండి. ఎవరో గుర్తుపెట్టారా? వర్మ గారు. ఇంకెవరు? అన్ని గొప్ప సినిమాలన్నింటికి మీరు రామ్ గోపాల్ వర్మ గారు పక్కనే ఉన్నారు కదా. అప్పుడు వారికి అలవాటు లేదా ఇది? రాముడు మంచి బాలుడండి ఒకప్పుడు. ఆయనకి అసలు ఈ విషయాలు కూడా ఏం గుర్తుండవంటారు. ప్రేమ కథ సినిమాకి వెళ్తున్నాం, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఒక కెమెరా అసిస్టెంట్ చచ్చిపోయాడు. ఓకే. ట్రైన్ యాక్సిడెంట్ అయింది, అన్నపూర్ణమ్మ గారికి చేరిపోయింది, ఒక కెమెరా అసిస్టెంట్ క్రష్ అయ్యాడు, ఆలీ తమ్ముడు ఉన్నాడు. అందరూ ఏమనుకుంటాం క్యాజువల్గా, ఒక కెమెరా అసిస్టెంట్ చచ్చిపోయాడు, అన్నపూర్ణ చేరిపోయింది, పెద్ద యాక్సిడెంట్, షెడ్యూల్ ప్యాకప్, అంతే కదా మనం. అంతే. కృష్ణ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ సెట్ చేసాం, ఇంత మనిషి రాక్షసుడు షూట్ చేశాడండి ఆయన, పని రాక్షసుడు. హాయ్, వెల్కమ్ టు మై షో. 10 రోజుల క్రితం ఈశ్వర్ మూవీ రిలీజ్ అవ్వగానే ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాలు ఒక ఊగిపోయాయి. అయితే ఈశ్వర్ మూవీ రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక వ్యక్తి పేరు బాగా గట్టిగా వినిపిస్తుంది. ఆయనే కృష్ణమాయ. సో ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ గారి ఫ్రెండ్గా యాక్ట్ చేశారు ఆయన. దీంతో పాటు ఆయన 80 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. సో కృష్ణమాయ గురించి బోలెడు విశేషాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలంటే ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, ఈ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ మిస్ అవ్వద్దు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. నమస్తే. కృష్ణమాయ అంటే ఓన్లీ ఈశ్వర్ మూవీ మాత్రమే కాదు. కృష్ణమాయ అంటే ఓన్లీ ప్రభాస్ ఫ్రెండ్ మాత్రమే కాదు. 80 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేసిన మనిషి మీరు. అంటే ఈశ్వర్ సినిమాకి ముందు మీకు ఒక కెరీర్ ఉంది, ఈశ్వర్ తర్వాత ఒక కెరీర్ ఉంది. ఈరోజు 3 కోట్ల రూపాయలు పెట్టి మీరు సావిత్రి అనే మూవీ తీసి రిలీజ్కి సిద్ధంగా ఉన్నారు. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నా ఈ ఇంటర్వ్యూ మొత్తం అసలు కృష్ణమాయ ఎవరు, ఇన్నేళ్లలో 40 ఏళ్లలో ఇండస్ట్రీలో ఏం చేశాడు, 19 ఏళ్ల వయసులో 3 రూపాయలు కూడా చేతిలో డబ్బులు లేకుండా దొంగ ట్రైన్ ఎక్కి మద్రాస్కి వెళ్ళి కృష్ణమాయ ఏం సాధించాడు, ఈ ఇంటర్వ్యూ ఇలా ఉండబోతుంది. సో దీంతో పాటు మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. అసలు మీరు స్టార్ట్ అవడం దొంగ ట్రైన్లో స్టార్ట్ అయ్యారంట. టికెట్ కొనడానికి కూడా డబ్బులు అంటే డబ్బులు నేను ఇంట్లో మదర్ టీచరు, నాన్నగారు సినిమా హాల్ మేనేజర్. సినిమా హాల్ మేనేజర్ అవడం వల్ల మనం రోజు సినిమాలు చూసి సినిమా మైండ్కి ఎక్కింది. ఇంట్లో వెళ్తారంటే ఎవరు ఊరుకుంటారండి. ఇంటర్మీడియట్ చేసాం, బాగుంది అంటే 10th 15, 16, 17 ఇంటర్మీడియట్ ఒక్క సబ్జెక్ట్ పాస్ అవ్వలేదండి. గ్రేట్ నేను. అంటే మనకు చదువు మీద లేదు దృష్టి. గ్రేట్ మీరు. ఒక్క సబ్జెక్ట్ పాస్ అవుతారు కదా ఎవడన్నా. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేశాడు, ఇది లేకపోతే సెకండ్ ఇయర్ పంపుతారు, ఇవన్నీ పోయినాయి, అందులోకి అవన్నీ పోయినాయి, అన్ని సబ్జెక్టులు పోయినాయి, ఆల్ ఫెయిల్. డబ్బులు తేలిపోతారు, ఇంట్లో డబ్బులన్నీ తీసేశారు, ఎక్కడ రూపాయి దొరకనివ్వకుండా. ప్యాంటు షర్ట్ ఉంది ఒంటి మీద, ఎక్కేసాను. సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంటుంది భీమవరం నుంచి, మెడ్రాస్లో దిగా, దొంగ ట్రైన్, టికెట్ లేదండి, వెళ్ళిపోయాం.
ఇప్పుడు మనకేం వచ్చు, బొమ్మలు గీయడం వచ్చు, కొంచెం సంగీతం నేర్చుకున్నాం, ఆర్ట్ తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్‌లో ఉన్న. ఆర్ట్ తెలుసు, తెలీదప్పటికి. ఎదిగితే ఎవరినో కొంచెం ఉంటారు కదా! ఎవరినో అడిగితే ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు ఉన్నారు. ఆయన దగ్గరికెళ్ళి. తోట తరణి విన్నాం పేరు. సినిమాలో పెద్ద ఫేమస్ అవును. నేమ్. రైట్. ఓకే. ఇంటికెళ్ళాం. హ్మ్. కోడంబాకం అక్కడే చంద్రబాబు హోటల్ పక్కనే హౌస్. పెద్ద హౌస్ బాగుంది. ఓ 10 కుక్కలున్నాయి ఇంట్లో ఏకంగా. తలుపు తీయాలంటే భయం అరుతున్నాయి. కానీ అయితే తీయగానే లోపలికి వెళ్ళగానే ఫ్రీగానే ఏం కరవలేదు, మళ్ళీ బాగానే ఉన్నాయి. గురుగారు అప్పుడే బయటికి వెళ్తున్నారు, బయట పెట్టేసుకుని. ఎవరు నువ్వు గేట్ తీసుకుని లోపలికి వచ్చేస్తున్నాడు. అంటే నా భాష అప్పుడు ఇలా లేదు. మాది భీమవరం అండి, ఏమైనా పని ఉంటే ఇస్తారని వచ్చాను. అంటే అడిగే స్టైల్ కూడా తెలియదు. అంటే ఇప్పుడప్పుడైతే నమస్తే సార్, నాకు పని ఉంది సార్, నేను ఇలా అలా అది తెలియదు కదా అప్పుడు. డిఎన్ఆర్ కాలేజీలో చదివేసి ఇంటర్మీడియట్ చేసేసి అన్ని సబ్జెక్టులు పోగొట్టుకుని ఒక అంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది వచ్చేసాం. పైగా ఏజ్ కూడా 19 ఏళ్ళు. ఏముంటుంది మనకు తెలియదు అసలు, మర్యాద ఎందుకు ఇవ్వాలి అదేం తెలియదు మనకు. వెళ్ళేసరికి కింద నుంచి పైదా చూసి భీమవరమా పొగరు కనపడుతుందిరా అన్నాడు. భీమవరంలో పొగరు ఉంటుందా నాకు తెలియదు అప్పుడు దాకా. అంటే ఆయన 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 మరి ఎవరు తగలేరు ఆయనకి. భీమవరమా ఉంటుందిరా, తెలుస్తుంది పొగరం. కారు గడుగు అన్నాడు. కారు గడపన్నాడు. పిఎట్ కార్, ఓల్డ్ పిఎట్ కార్ ఉంది. ఏంటి కారు గడమన్నాడు, మనం ఎప్పుడు గడగలేదు, మనకు తెలియదు కదా. అదర్ టీచరు చిట్టి మాస్టర్ అంటే పెద్ద ఫేమస్ టీచర్ గారు, నాన్నగారు సత్యనారాయణ గారు, ఆయన ఈ సినిమా హాల్ మేనేజర్. మనకేం రోజు ఫ్రీ సినిమా చూడటం. కారు కడమన్నాడు. సరే మొదలెట్టా కడుగు, మనకు పని కావాలి, సినిమా ఫీల్డ్ దూరాలి. సరే కడిగారు. వీళ్ళు బయటికి వెళ్ళిన మళ్ళీ లోపలికి బయటకు వచ్చి చూసి కడిగేసింది సార్. కడిగానండి. ఏంటి కడుగుతూ బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని ఇసుక తీసి కారు మీద తీసాడు. ఇసుక ఇసుక అసలు అదే మనం ఊళ్ళో ఉంటే ఏదో ఒక బూత్ మాట కానీ లేదా ఏదో వస్తుంది. ఆకలి, జేబులో డబ్బులు లేవు, వాడి పని వల్ల మనం తిండి తినాలని ఆలోచన కూడా లేదు నాకు. సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, ఏదో సాధించాలి అంటే మనిషి తప్పనండి ఎంత దూరం ఎదుగుతాడు, మనిషి ఎదుగుతాడు. ఏం లేకపోతే ఆడు పైకి రాడు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందంటే ఏం చేయలేమ్మా. సరే ఏం మళ్ళీ కారు కడిగి ప్రసాద్ స్టూడియోకి రా. ఇప్పుడే కడిగి మళ్ళీ కారు కడిగి ఇసుకేసి ఆయన ఇలా ఇసుక జల్లి మళ్ళీ నువ్వు కారు కడిగేసి ప్రసాద్ స్టూడియో రా. వచ్చేస్తారు ఊళ్ళ నుంచి. తిడుతున్నాడా ఏంటి? సరే మళ్ళీ ఓపిక కడిగా. ఏదో అన్నాడు. ఏం స్టూడియో? ప్రసాద్ స్టూడియో. ప్రసాద్ ఓకే ఓకే ఓకే. బయటకు వచ్చి ప్రసాద్ స్టూడియో ఇంకేం తిరిగిదే 7 కిలోమీటర్ అందాన్ని తిరిగిది. ఎప్పుడు నడత పోవియా, బస్సులో పో, టోల్ బిల్లు పో అంటున్నాడు ఒకడు. అప్పుడు తమిళ అది ఇప్పుడు అంటే వచ్చప్పుడు రాదు. ఏం చెప్తున్నాడు? ఓహో 7 కిలోమీటర్లు అర్థమైంది. రైట్, లెఫ్ట్ అండ్ రైట్. కొట్టి 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 గంటన్నర పట్టింది. కడుపులో ఆకలి, నీరసం, కారు గడిగా ఒళ్ళంతా ఒకలాగా ఉంది. వెళ్తే ప్రసాద్ స్టూడియో వాచ్మెన్ లోపల రానివట్లా. ఎందుకు నడుస్తాడు నన్ను మరి? నేనేం చుట్టాను కదా కదా. ఏయ్ పోడా 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 అంటున్నాడు. వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నాడు. అలా చూస్తుంటే కరెక్ట్గా ఎదురులో ఫ్లోర్లో ఉన్న, అదృష్టం కొద్ది ఎదురు ఫ్లోర్లో ఉన్నాడు ఆయన. అని వదిలే అన్నాడు. ఉడు అవును ఉడి అన్నాడు. లోపలికి వచ్చి టిఫిన్ చేయి అన్నాడు. అమ్మా బతికించాడు రా. అసలు గబగబా అప్పుడు పొంగల్ అక్కడ మెడ్రాస్ అంటే పొంగల్ సాంబార్. ఆడెంత పొంగల్ వేసాడు, సాంబార్ వేసాడు, ఇంకొంచెం ఏమన్నా వేసాడు. ఫుల్గా తినప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళా. ఇది అంటే తెలీదు చెప్ప పని. కాళ్ళు సరి చేసుకో ఫస్ట్ అన్నాడు. ఓకే రేపు నుంచి ఇక్కడే పని, ఈ ఫ్లోర్లోనే వర్క్, ఇది 3 నెలల సినిమా, ఇది చేయాలి. అది ఇంటి దగ్గర చెప్పచ్చు కదా, ఆకలితో ఉన్నాను. ఏంటంటే బాబు మీరు బలివరు అన్న. ఎంత దూరం నడిపించారు? దూరం నడిపించి లేదురా నీకు ఓర్పు ఉందో లేదో చూడాలి కదా. సినిమా ఫీల్డ్కి కావాల్సింది ఓర్పు. కరెక్ట్. డైరెక్టర్ తిట్టచ్చు, కెమెరామెన్ తిట్టచ్చు, ఇంకెవడన్నా తిట్టచ్చు. మన డిపార్ట్మెంట్ అటువంటి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఓర్చుకోవాలి. సెట్ బాగా రావచ్చు రాకపోవచ్చు అని ఆ రోజులో చెప్పిన ఓర్పు ఈ రోజు వరకు మేము అలా ఓర్పుగానే ఉంటాం. అంటే కోపం వస్తుంది, నవ్వుకుంటూ తీసుకుంటాం. అంటే తోట తరణి అంటే ఊరకనే అవుతారు సార్. మరి చూడండి ఎంత లిజెండ్, మామూలు సినిమాలు కదా. ఆయనతో అంటే మా అదృష్టం, ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, మణిరత్నం గారు మౌన రాగం, నాయకుడు కమలాసన్, మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అలాంటి వాళ్ళతో పనిచేయడం. అంటే ఎలా ఉండేది చూడండి, అంటే ఆయనకి 2 వేరియేషన్ క్యారెక్టర్లు సెటప్ చేయాలి మొత్తం. దీనివల్ల ఏమైందంటే అండి పని త్వరగా వచ్చేసింది, ఆర్ట్ డైరెక్షన్ అనేది త్వరగా వచ్చేసింది. ప్లస్ కమలాసన్తో పనిచేయడం వల్ల యాక్టింగ్ వచ్చిందండి. దానికి ముందు అంటే డ్రామాలు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం, కానీ యాక్టింగ్ అనేది నాకు అప్పటికి రాదు. ఆయన చూసి ఓహో ఇలా యాక్ట్ చేయాలా, ఇదే యాక్టింగ్ అంటే ఇదేనా అని, ఇలా యాక్ట్ చేయాలని ఇదేనా యాక్టింగ్ అంటే. ఎందుకంటే గ్లెజర్ని ఉండదు, ఏముండదు, అలా ఉంటాడు. సడన్గా అమ్మాయి మోసం చేస్తే అలా చూస్తాడు.
నీ దాయన్ని కళ్యాణ పడికి పోరానంచా ఇవన్నీ ఏమాత్రటే మారి పడి అలా కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అసలు నిజంగా డెడికేషన్ అనాలా లేకపోతే వాళ్ళని బోర్న్ ఆర్టిస్టులు అనాలా నిజంగా అండి అసలు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఆయన అసలు సినిమా కోసమే పుట్టిన మనిషిలాగా ఉంటాడు. అసలు ఒకటి చెప్పాడంటే అది జరుగుతుంది అంతే. అంటే సిగరెట్ యాష్ ఇలా కాలుస్తున్నాడు, రెండో దమ్ముకి యాష్ పడిపోద్ది అన్నట్టు పడిపోద్ది ఉంటుంది. 3 టేకులు ఉంటుంది, నో ప్రాబ్లం అన్నట్టు ఉంటుంది. అలాగా తెలుగులో మన చిరంజీవి గారిని చూశాను. అంటే ఒకే నేను ఆయనతో పెద్ద వేట సినిమా పనిచేశాను. వేట ఎప్పుడు వేట మీరు అసలు చాలా తర్వాత కృష్ణవంశీ గారితో దంస బ్యాడ్ పనిచేశానండి. అతను అసలు పెద్ద టేబుల్ థమ్స్అప్ బాటిల్ ఇక్కడ నుంచి చివరి కెమెరా ఉంది. ఆవకాయ పచ్చడి అన్నం ఇలా తిని తాగి ఇలా పెట్టి ఇలా గెంటితే అలా బాటిల్ స్ట్రైట్గా వెళ్ళి కెమెరా దాడి పడాలి. అంటే జరిగే పనైనా అది ఇంకా 15 అడుగులు టేబుల్. సాయంత్రం దాకా తీస్తారు వీళ్ళు, చిరంజీవికి గెంటుతూ ఉంటారు, ఆయన మనం చూస్తూ ఉంటాం అనుకున్నాను నేను. అది వెళ్ళకపోవచ్చు, మధ్యలో పడిపోవచ్చు. నేను అదే అనుకున్నా, సాయంత్రం దాకా ఇది జరుగుతుంది, చాలు మనకి అయిపోయింది ఇవాళ రైట్ అనుకున్నా. ఎక్కడన్నా పొజిషన్ ఓకే రెడీ అన్నాడు. ఓకే ఆవకాయ మంత కలిపాడు, నిజంగా తిన్నాడు, కారం కలిపాం, ఆవకాయ ప్రియాదే తీసుకొచ్చి మంచి కలిపి పెట్టాం అన్నాడు. థమ్స్ ఇలా పట్టుకున్నాడు, తాగాడు. తాగే ముందు ఏంటంటే ఒక చిన్న తాగే ముందు ఏం చేయాడంటే గ్లిజర్ తెమ్మన్నాడు వాళ్ళ అసిస్టెంట్. ఈ బాటిల్ కింద రాసాడండి, కంటికి వేసుకునే గ్లిజర్ ఉంది కదా, అది రాసాడు లైట్గా. ఓకే బూమ్ అనుకుంటాడు. అసలు పడకుండా బాటిల్ స్ట్రైట్గా కెమెరా దగ్గరికి వెళ్ళి ఆగిందండి. ఎవడు చిరంజీవి అయిపోడు, ఎవడో కమల్ హాసన్ అయిపోడు, ఎవడో పవన్ కళ్యాణ్ అయిపోడు, ఉట్టినే ఎవడో ప్రభాస్ అయిపోడు. అంటే వాళ్ళ డెడికేషను నాకు అసలు ఒకే టేకా, 1 more అంటానికి లేదు. ఇంకా అది ఆయనకి ఎవరన్నా చెప్పారా దానికి కింద ఎక్స్పీరియన్స్ ఎందుకు చేసి ఉంటాడు బహుశా ఆయన. నేను అప్పుడు ఫస్ట్ టైం నేను నేర్చుకున్నాను అది. ఓహో గ్లేజర్ నేస్తే జిగురు కదా, లైట్గా పట్టుంటుంది. అంత థమ్స్అప్ ఉంది, బరువు కిందే ఉంటుంది, కింద చిన్న గ్రిప్ ఉండేసరికి ఎంత దూరమైనా వెళ్తుంది అది. అంటే మీరు మనం ట్రై చేయొచ్చు, వెళ్తుంది. అదే కొత్త టెక్నిక్ చిరంజీవి గారి ద్వారా నేను నేర్చుకున్నాను వాడు. అప్పుడు నేను పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాను అప్పటికి. అయినా కూడా చూడండి, అంటే ఒక్కొక్క దగ్గర ఒక టాలెంట్ ఉంటుందండి. అలా కమల్ హాసన్ గారి దగ్గర ఏడవడం, డెడికేషన్. అంటే నా విచిత్ర సోదరులు పనిచేసినప్పుడు పూర్వ సోదరు గారు టైటిల్ తమిళ్లో మాకు, ఆ మెడ అంటే పొట్టోడన్నప్పుడు ఇలా ఉండాలి, ఈ చేతులు ఇంతే ఉంటాయి. ఆ టైంలో మనకి ఇంత టీ ఇచ్చినట్టు ఎవరు టీ ఇచ్చాడు, ఇలా తీసుకుని తాగొచ్చు ఆయన. ఎంత நல்லா இருக்கீங்களா, சாப்பிட்டு முடிஞ்சு வந்து பேசணும், நீங்கள் அங்கே தான் உட்காருங்களா, நான் வந்து பேசுகிறேன், ஓகேவா, போடுறா రెడీయా, షార్ట్ రెడీయా, పోయిடலாம் టేక్ పోయిடலாம், ரொம்ப நேரமாக இருக்கிற மாதிரி షార్ట్ అయిపోయింది. నాకు బాగా అది ఉత్సాహం ఎక్కువ, నాకు అంటే అన్నింటిలో కెలికేసుకుంటూ ఉంటా. ఆయన తెలుగు అంటే ఇష్టం, ఆయన తెలుగు మాట్లాడడం ఇష్టం. సార్ చిన్న డౌట్ సార్, ఎన్నా సొల్లుగా, ఆయన తమిళ మాట్లాడతారు కానీ ఎన్నా సొల్లుగా నేను అడిగా, నాతో తెలుగు మాట్లాడతాడు, నీకు ఎప్పుడు తమిళ వస్తున్నాడు, ఆయన తెలుగు సూపర్గా మాట్లాడతారు. సార్ నీకు తెలుగు ఎప్పుడు వస్తుంది అలా చేస్తే, అందుకనే నేను తమిళలో మాట్లాడతాను, తెలుగులో మాట్లాడు అన్నాడు. రైట్, ఎందుకు సార్ అలాగా అంటే, మిమ్మల్ని కట్టలేదు, మేము చేతులు మీద కట్టేయలేదు, ఇలా తీసుకోవచ్చు కదా, అలా తీసుకున్నానంటే నేను కమల్ హాసన్ కాదన్నాడు. క్యారెక్టర్లో ఉండడం అది అయ్యేదాకా అలా ఉంటాడండి. ఆ సీన్ కట్టు బ్రేక్ అప్పుడు అంటాడు, మెడ పట్టేస్తుంది ఆల్రెడీ, పాపం స్ప్రే కొడతారా లేదో ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ డెడికేషన్ గురించి చెప్తున్నాను అనమాట. అంటే ఎంత కసి, ఎంత లేకపోతే ఎందుకు అంత కమల్ హాసన్ అవుతాడు. కమల్ హాసన్ చిరంజీవి అయిపోతారా. ఇంకోటి ఇప్పుడు విక్రమ్ మనం చూశారు కదా, ఆ విక్రమ్ మేము పనిచేసాం అప్పుడు. ఆయన ఆ సినిమాలో కూడా, ఇందులో కూడా ఆయన పాడినట్టున్నాడు. ఆ విక్రమ్ అనే సాంగ్ ఆయన పాడుకున్నాడు ఆ రోజుల్లో. రత్తల్లో పులి వరగదు అడావడి తొడికితు బుతమ్ము తొడికిత నిజం తకిట తద్యం విక్రమ్ ఆయన పాడాడు. ఆ పాడినప్పుడు నేను నా దగ్గర ఉన్నాను అనమాట. అంటే నాకు అందుకని ఇది గుర్తుంది లిరిక్, తమిళ నేను పాడిన తమిళ వర్షం. అంటే అంత దమ్ము పట్టి నాకే ఆయాసం వచ్చింది పాడతాం, ఎండ్ అనలేపాను. అంటే పాట పాడడం, యాక్టింగ్, డ్యాన్సు. ఒక చిన్న సిచ్యువేషన్లో ఒక ఆటోలో 4 అదే ఇజ్రాస్ వచ్చారు షూటింగ్ చేస్తూ ఉంటే, అదే ఓలా ఉంటారు కదా, వాళ్ళు వస్తే ఈయన వేసాడు, ఎవరు వాచ్మెన్ వాళ్ళు వీణ స్టూడియో ఎవరినో వచ్చేయచ్చు, గేట్లు ఏవి లేవు అప్పట్లో, ఎవడన్నా వచ్చేయచ్చు లోపలికి.
ఎవరు మేనేజర్ ఏ పోండి అంటే మేనేజర్ ఉంటాడు అడే అంటాడు అన్నాడు అన్నాడు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు ఇజ్రాయల్ అనుకోవాలి అమ్మాయిలేమో అనుకున్నాను అంత అందంగా ఉన్నారు రావడం కమల్ సార్ దగ్గరికి వెళ్ళారు சார் நாங்கள் நீங்கள் ఫ్యాన్స్ సార్ நீங்கள் உங்களை ఏదో మాట్లాడుతున్నారు అంతా చూసుకున్నాడు వెళ్ళిపోయారు వాళ్ళకి ఏదో ఆ రోజుల్లోనే 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి పంపించాడు వాళ్ళు అలా బయటికి వెళ్ళారు అంటే ఆటో దిగుతారు వాళ్ళు ఆటోకి వెళ్ళిపోయారు వెంటనే అంటే పరకాయ ప్రవేశం అనమాట అంటే ఈయన యాక్టింగ్ నేర్చుకుంటున్నాడని అనాలి అంటే ఎవ్రీడే ఆర్ట్ కానీ నేర్చుకోవడమే అంటే వెంటనే అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆయన ఇంట్రెట్ చేసుకుంటున్నాడు ఆయనే ఒక్కడే నేను చూస్తున్నా ఏంటి సడన్గా ఎలా మారిపోయాడు చూసుకున్న హావభావాలు ఎలా ఉంది ఎలా చేసిన అంటే నేను వాళ్ళిద్దరిని అంటే నాకేంటంటే ప్రతిదీ ఇంట్రెస్ట్ అండి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే అరే కింద ఎల్లో లైటింగ్ ఉంది ఐ డ్రీమ్ ఛానల్ ఐ డ్రీమ్ అంటే నా కళ అంటే ఇంట్రెస్ట్ పెద్ద దాంట్లో ఏంటిది ఇలాంటి చూస్తూ ఆయన ఇద్దరిని గమనిస్తున్నా సేమ్ యాక్ట్ చేస్తున్నాడు ఆయన ఆ అమ్మాయి ఎవరైతే ఒక మెయిన్ అందగత్తి ఉందో అది ఏం చేసిందో నా బాడీ లాంగ్వేజ్ చేసుకున్నాడు బహుశా ఆ రోజు చేసిందే అదేదో ఒక అమ్మాయిలా వేషం వేశాడు కదా అవును అవ్వై షణ్ముఖి అవ్వచ్చు అంటే చూడండి ఏది వేస్ట్ అవుతుంది మీరు నేర్చుకునేది ఏది వేస్ట్ అవ్వదు సార్ మీ ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతుంటే మీ జర్నీ అంతా ఏదో ఈశ్వర్ దగ్గర నుంచే స్టార్ట్ అయినట్టు అది మాత్రమే అడుగుతున్నారు సో దానికంటే ముందు చాలా పెద్ద జర్నీ ఉంది ఒక మణిరత్నం గారితో పనిచేశారు ఒక కమలాసన్ గారితో పనిచేశారు రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేశారు సౌందర్య గారితో కలిసి 2 సినిమాలు మంచి సినిమాలకు పనిచేశారు నిన్నే ప్రేమిస్తాను సౌందర్య గారు అంటే గుర్తుకొచ్చింది నిన్నే ప్రేమిస్తా అసలు అంటే సర్దుకుపోదానండి ఈ సినిమా వచ్చేసాను అంటే మనం చెప్పొచ్చు లేదు ఇంటర్వ్యూలో అంటే సౌందర్య గారిని చూస్తే సౌందర్య అని ఎవరు పేరు పెట్టారో తెలియదు నిజంగా సౌందర్య రాసి సార్ ఆవిడ అందం కానీ ఆవిడ పర్సనాలిటీ కానీ అంటే అప్పుడు అంటే మగవాళ్ళ దృష్టి అంతే మీరు ఏమన్నా తప్పుగా అనుకోండి లేకపోతే ఫ్యాన్స్ తిట్టుకోనివ్వండి అందాన్ని చూస్తే అలాగే వెళ్ళి ఆవిడకి అర్థమయ్యేది కృష్ణ గారు ఆర్డేటర్ గారు ఏంటి చూస్తున్నారు అనేది ఏం లేదు మేడం గుడ్ మార్నింగ్ మేడం అంటే ఆ చూపు తిప్పుకోలేమండి ఆవిడ అలా చూస్తే కళ్ళు ఏంటి ముక్కు ఏంటి ముఖం ఏంటి పర్సనాలిటీ ఏంటి అలా నిలబెట్టి చూస్తూ ఉంటామండి ఎన్నోసార్లు జరిగి అంటే ఇలా మీరు ఇప్పుడు సౌందర్య గారు ఇలా ఉన్నారు వెళ్ళిపోతూ ఉంటాం అసలు అంటే ఆవిడ మాట తీరు పళ్ళ వరుస నవ్వు నిజంగా ఇంకా అంటే హీరోయిన్ లేరని కాదు ఉన్నారు కానీ అంత అద్భుతమైన అందం అంత అద్భుతమైన మాట తీరు సౌమ్యం అసలు సౌమ్యం అనుకుంటే ఆవిడ పేరు అసలు పేరు ఏదైనా మంచి ఇన్సిడెంట్ చెప్పండి సార్ సౌందర్య గారికి మీకు మధ్య జరిగింది ఖచ్చితంగా ఇదే అండి అంటే వెనకాల చూసేస్తున్నా ఇలా వెనక్కి తిరిగి వెళ్తున్నారు చూసేసి ఆవిడ గుచ్చుకున్నట్టున్నాయి ఏంటి ఆర్డేటర్ గారు చూస్తున్నారు అంటే ఒక ఎక్కించాలి నిన్నే ప్రేమించాలి నాగార్జున గారిని ఆవిడ పైకి ఎక్కించాలి ఒక సెట్ వేసాను చెట్టు మీద ఇల్లు వేసాను ఆ ఇంటి మీద ఎక్కించాలి అంటే ఇంకేమవుతుంది మన దృష్టి అలా ఉన్నాను చూసి కృష్ణ గారు తలాంటి తిప్పుతారా అంటే సరదాగా ఉంటారు నాతో అంటే వాళ్ళు గొప్పతనం అండి వాళ్ళకి గర్వం లేదు వాళ్ళకి అలాగే మీకు అగ్ని నక్షత్రం పనిచేస్తుంటే అమల గారితో నాకు ఆ సినిమాలో హీరోయిన్ ఆవిడే పొగేస్తున్నా సాంబ్రాణి వేసుకుని మరి రెస్టారెంట్కి చేయాలి కదా గురుగారు ఆడాడు వేస్తూ ఉంటే అదేదో దిక్కుమల సాంబ్రాణి వాళ్ళు ఎర్రగా అయిపోయింది ఇలా చూశారు ఏంటండి ఇంకా కన్నడ వెచ్చుకోంగా కళ్ళజోడు ఇచ్చిందండి ఆవిడ కళ్ళజోడు పెట్టుకొని ఇచ్చింది అది చూస్తే రైబాన్ గ్లాస్ అప్పుడే చూస్తాం 6 ఏదో చిన్న టైట్లో బ్రాండ్ అంటే అప్పట్లోనే 3000 6000 ఏదో పెద్ద నాకు తెలియదు దాని గురించి పెట్టుకోండి లేదు మేడం పర్లేదు అచ్చుడు అంటే సరదాగా ఉండేవారు బాగా మంచి అంటే నేను ఆవిడతో ఎక్కువ సినిమాలు వచ్చేసాను అంటే నిర్ణయం కూడా నిర్ణయం చాలా సినిమాలు ఇది అప్పట్లో నాకు అక్కడి నుంచి పరిచయం ఇక్కడికి వచ్చాక కాదు నాకు అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి పరిచయం కాలేజ్ ఇచ్చారు అయిపోయింది ఓకే పెట్టుకున్నాం అయిపోయింది కొడతానంటుంది ఆవిడ సరే బాగుంది అయిపోయింది వెళ్ళేటప్పుడు ఇచ్చేయాలా ఉంచుకోవాలా ఒక డౌట్ ఉంటుంది కదా మనం కాస్ట్ తెలిసిపోతుంది నీకు వెచ్చుకో ఎప్పుడైనా పొగేస్తే ఆవిడ తమిళ మాట్లాడేవారు అప్పట్లో నీకు వెచ్చుకో ఎప్పుడు పొగపట్ట ఈజ్ పట్టుకోండి అంటాను ఏంటంటే ఎంత అందుకని ఆవిడ బ్లూ క్రాస్ అంటే జనాల మీద జంతువుల మీద ఒక అభిమానం ప్రేమ అండి ఆ మంచితనం అప్పటి నుంచే ఉందండి అసలు నేనే ఎగ్జాంపుల్ అంటే రేపటి క్లాస్ మనకి తీసి ఇచ్చేసి మళ్ళీ అడగట్లేదు ఉంచుకో నువ్వు పెట్టుకో ఎప్పుడు పొగేస్తే నువ్వు పెట్టుకో ఉంటుంది ఆవిడ నిర్ణయం సినిమాలో
ఒక పావురం ఒక దగ్గర నిలబడాలి. ఉమ్, అంటే ఇప్పుడు పావురం ఇక్కడ పెడితే అది ఉండాలి అలా. ఎందుకుంటుంది పావురం? అది ఎగిరిపోద్ది కదా. ఎగిరిపోద్ది. ఉమ్, మాకు సినిమా కొన్ని ట్రిక్కులు తెస్తాడు. నేను చేశానంటే డైరెక్టర్ గారు చెప్పి, ఉంటా సార్ మీరు రెడీ టేక్, మీరు టేక్ అంటే పెడతాను. ఉమ్, కట్టకూడదు కృష్ణ, అది అది అలా ఉండాలి, కొంచెం అటు ఇటు తిరుగుతుంది, అది అలా ఉంటుంది, కట్టను సార్ రెడీ ఉంటుందండి. అమల్ గారు ఉన్నారు అక్కడ సీన్లో. డైరెక్టర్ దగ్గరికి, సార్ అమల్ గారిని కొంచెం మీరు మాట్లాడుతూ ఉంటే నేను నిలబెడతాను. అదేంటి అన్న, మీరు నేను చెప్తాను మీరు అంతే. ఆ పౌరాన్ని పట్టుకుని గిరగిర తిప్పా, ఉమ్, ఇలా తిప్పితే ఏమవుతుందంటే దానికి మైండ్ తిరిగిపోద్దండి. అలా పెట్టా అంతే, దాన్ని జిర్రని తిరిగి ఇలా అక్కడే నుంచి ఉంటుంది. ఉమ్. ఎక్కడికి ఆవిడ చూసిందంటే కొట్టేస్తూ వచ్చి నన్ను, అస్సలు బాధేస్తుంది, ఇంకే నాకు భయం. అంటే మంచిగా ఉండేవరా ఆమెకి జంతువుల్ని పక్షుల్ని ఇబ్బంది పెడితే అప్పటి నుంచి అండి. ఆ. ఏ అప్పుడే నెక్కిదే ఎప్పుడే అలాగే నిలబడుతుంది, ఎలాగా అని అడుగుతున్నారు ఆవిడ. ఆమె చూడలేదా తిప్పింది? నేను చెప్పాను డైరెక్ట్గా, సార్ నిలబెడతాను కానీ కొంచెం మేడం వాళ్ళు కసేస్తుంది నన్ను. ఉమ్, ఆ అక్కలాగా మా అక్క అనుకుంటే తిరిగేవాళ్ళం. అప్పుడు ఉమ్. మండత్తం గారి నుంచి తెలుసు కదండి మాకు, ఆ సినిమాకి అసలు అప్పటి నుంచి మాకు పరిచయం. అలా నిలబడి, అప్పుడే నీకు ఇది అంది, ఏం మేడం మళ్ళీ నిలబడింది అంటున్నా. తెలిస్తే కొత్త కోపం మీద మామూలు కాదు అనమాట. అంటే జంతువులను ప్రేమించడం, మనుషులను ప్రేమించడం, ఒక వాళ్ళకి అంటే నిజంగా వాళ్ళకి ఉన్న మంచి దయాగుణం అనాలా, దాన్ని ఏమన్నా నాకు అంటే ఎలాగే సౌందర్య గారు కూడా షెడ్యూల్ అయిపోయిన వెంటనే అంత క్యాష్ అలా తీసిచ్చి అందరికి ఇవ్వండి అని చెప్పించేదండి. వారి సొంత డబ్బులు. ప్రొడ్యూసర్ని అడిగి కూడా అలాంటి వాళ్ళు లాస్ట్ రోజా, ఇవాళ లాస్టా, రేపు లాస్ట్, ఎప్పుడు రేపు అయిపోతాను, అది నేను వెళ్ళిపోతున్నాను లాస్ట్ కదా అని చెప్పేసిందంటే అయిపోయింది అన్న, డబ్బు పట్టుకోవడం టక్కన అలా ఇవ్వడం. ప్రతి సినిమాకి ఇస్తారు. అందరికీ ఏమంటది ఆ. అసలు మంచి వాళ్ళని దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు. అందుకనే శివుడి దగ్గర వెళ్ళిపోయింది ఆవిడ అంతే. అంటే ఇందాక మనకి మాటల మధ్యలో ఈశ్వర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి సో కొన్ని క్వశ్చన్స్ ఈశ్వర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడుగుతాను. ఫస్ట్ ఈశ్వర్ సినిమాకి అనుకున్న హీరో తరుణ్ గారా? బన్నీ అనుకున్నారు నాకు తెలిసి, అంటే ఏమో అంటే ఫస్ట్ తరుణ్ అనుకున్నారు, బన్నీ అనుకున్నారు. తర్వాత ఎవరో ఒక అబ్బాయి పొడుగ్గా 6 అడుగుల అబ్బాయి ఆఫీస్కి వచ్చాడు. చూస్తే ఇలా బెండ్గా నడుస్తున్నాడు. నేను ఆర్ట్ డైరెక్టర్ కంపెనీకి ఆల్రెడీ ఇది ప్రామెంట్ ఇద్దరు చేశాను. ఆ కంపెనీలో పర్మనెంట్గా ఉన్నా. బూరుపల్లి శ్రీనివాసకృష్ణ గారు, అశోక్ గారు ఇద్దరు. అశోక్ గారు ఇప్పుడు ఈ సినిమాకి సపరేట్గా సోలోగా చేసుకుంటే జయంత్ డైరెక్టర్, జేఎన్సీ పరంజీ గారు డైరెక్టర్. ఇక ఈ కృష్ణ మనకి వెంటనే ఆతృత, ఏ ఊరండి మీది అంటే తెలిసింది, పలానా కృష్ణరాజు గారి పైన అర్థం అవుతుంది, కానీ ఏ ఊరండి మీది ఊరు మాది భీమవరం. భీమవరం ఎక్కడండి అంటే చిన్న మాకు ఒక చిన్న అటాచ్మెంట్ ఏర్పడింది అప్పుడే. సరే చూశారు, బాగానే ఉన్నాడు పర్సన్, అంటే మరి యాక్టింగ్ బాగా చేస్తాడా. జవహర్ రెడ్డి కెమెరామెన్. జవహర్ నువ్వు కృష్ణ హీరోని తీసుకుని బయటకు వెళ్ళిపోయి వీడియో కెమెరా తీసుకుని షూట్ చేసుకున్నాడు అక్కడక్కడ డైలాగులు ఏదో. కృష్ణ నువ్వు ఏదో చేపిస్తావు ఏదో చేస్తా డెబ్బై రకాలు చేయి, నేను చేసుకొస్తాను సార్. ఇంత క్యాసెట్లు ఆ రోజుల్లో క్యాసెట్ పెడితే కానీ రాదు. వెళ్ళాం, రోడ్డు మీద నుంచున్నాం, పరిగెట్టండి అందరూ చూస్తున్నారండి, ఇక్కడ పరిగెడతామండి, పిచ్చోడు అనుకుంటారండి. మీతో ప్రభాస్ గారు పరిగెట్టించాను వీడియో కెమెరా పెట్టి. అటువంటి నేను అక్కడ డైరెక్టర్ ఫీల్ అయిపోయా. జవహర్ రెడ్డి కెమెరాను డైరెక్టర్ రెడ్డిగా నేనే డైరెక్టర్. మీరు పరిగెట్టండి, మీరు పరిగెట్టు రండి అక్కడ నుంచి. సార్ ఇక్కడ అందరూ చూస్తున్నారండి, పరిగెట్టడం ఏంటంటే సార్ రేపు పొద్దున 100 మందిలో చెప్తాడు పరిగెట్టాలి అంతే అంటారా. సరే పరిగెట్టుకోవచ్చు. సార్ బస్ స్టాండ్లో నుంచున్నాడు. సార్ నేను అమ్మాయిని సార్, నాకు వచ్చి ఐ లవ్ యూ చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు సార్, ఆ బస్ స్టాండ్లో అమ్మాయిని నుంచి చూస్తున్నారు సార్, నవ్వుతారు సార్, నన్ను పిచ్చోడు అనుకుంటారు సార్, చెయ్యాల్సిందే చేయండి. వచ్చి ఆయన కొంచెం ఇలా ఉండేది. నేను చెప్పాను అది కొంచెం అది దింపండి సార్, మీరు ఈశ్వరుకి తర్వాత ప్రభాస్కి చిన్న ఈ బాడీ లాంగ్వేజ్ వేరియేషన్ ఉంటుంది. అది చెప్పి చాలా చెప్తే అసలు అద్భుతంగా యాక్ట్ చేశాడు. అంటే తెలియకుండా ఆ మనిషిలో ఏదో ఉందని అప్పుడే నేను ప్రొడ్యూసర్ చెప్పానండి, సార్ కుర్రాడు మామూలుగా లేడు, మీరు పట్టుకోండి 4 సినిమాలు సంతకం వేయించుకోండి అంటే చూద్దాం కృష్ణ అన్నాడే అశోక్ గారు. ఈ రోజు 4 సినిమాలు అంటే 400 కోట్లు అంతే కదా సంతకం. ఇప్పుడు వద్దు, 10 ఏళ్ళ తర్వాత నాకేం రాయించుకోవచ్చు ఆయన. ఇప్పుడు రాయించుకుంటే ఆ 4 సినిమాలకు గాను 4,000 కోట్లు ఈజీ తీసి పక్కన వేసుకోవచ్చు. నేను అందుకని ఇప్పుడు మన సామ్రాట్ ఉన్నాడు కదండి, నెక్స్ట్ సినిమా సంతకం పెట్టుకున్నాను. మీరు యాక్టింగ్ చూస్తే ఓహో ఎందుకు పెట్టుకున్నాడు ఇష్టమా అని రేపు అనుకుంటారు మీరు సినిమా చూస్తున్నారు. అంత అద్భుతమైన ఆర్టిస్ట్, బాగా చేశాడు. అంటే అంత కసి ఉంది లోపల, ఆయనకి పడలేదంట బావలో వెళ్ళడం. అనుష్క గారితో పంచాక్షిలో ఉంటుంది క్యారెక్టర్ అంతే, కానీ ఆవిడ హీరోయిన్ ఇంకేముంటుంది. అలాంటి వల్ల ఆయన ఇప్పుడు మాకు, నేను 2-3 సార్లు అడిగానండి హీరోని, ఇంత యాక్టింగ్ పెట్టుకుని ఇంట్లో ఏంటి సార్ మీరంటే, నాకు ఎవడు ఇవ్వలేదండి అవకాశం, ఇలాంటి రాలేదండి ఇలాంటిదండి, కసిగా చెప్పాడు. ఏంటి సార్ మీరు యాక్టింగ్ చేయండి, నాకు కావాల్సిన చేయండి అని చేశాడు అసలు. అంటే ప్రభాస్ గారిని అలా పరిచయం అవ్వబట్టే
ఆ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్ యాక్టింగ్ చేద్దాం లేదు ఫస్ట్. హ్మ్. కూడా యాక్ట్ చేశాను కదా! బస్ స్టాండ్ నుంచి సార్ అవును. నేను నాకు డైలాగ్ చెప్పండి. ఇలాంటివి చెప్పేసరికి ఆయన అన్నాడు, "ఏవండీ ఈయనకి కూడా ఆశయం ఉందా?" అన్నాడు జయంత్ గారు. జయంత్ గారికి ఇంకా అదే ఛాన్స్. ప్రభాస్ గారే అడిగారు మీకిమ్మని. ఆ! ఆ! ఆయన కూడా ఉంటే కొంచెం అంటే హెల్ప్ అంటే లైట్ ఇక్కడ ఉందండి. ఆయనకి తెలీదు. అంటే మొన్న 'ఫౌజీలో' కూడా డైరెక్టర్‌కి పిలిచి ఆ డైరెక్టర్ పిలిచి నా గురించి చెప్తున్నాడు ఆయన ప్రభాస్ గారు. హ్మ్. "ఈయన తెలుసా అండి?" అన్నాడు. "ఆ! ఆర్ట్ డైరెక్టర్ తెలుసు." "కాదండి నాకసలు లైట్‌లో ఎలా నుంచోవాలో, ఆ డైలాగ్ ఎలా చెప్పాలో ముందు ఈయన చెప్పాడు తర్వాత నేను చెప్పాడండి." హుహు. అంటే అప్పుడు మనకి నాన్ వెజ్ కూడా పెట్టేవారు కాదు కదండీ! ఆదివారం ఒక్కరోజే అనుకోండి కదా! అన్నాడు. హ్మ్. సండే పెట్టేవారండి. మా ఇంట్లోంచి పట్టుకెళ్ళేవాడిని. హ్మ్. అంటే తింటాడని తెలుసు నాకు. సండే మాత్రమే లీవ్ ఆయన. అంటే ఆదివారం వదిలేస్తాడు. చిరంజీవి గారని కోచ్. ఆ! జిమ్ ట్రైనరు. అసలు ఏం బాడీ పర్ఫెక్ట్ మనిషి అతను. హ్మ్. అంటే ఎంత కఠినంగా ఉంటాడంటే రోజుకి ఇంత కప్ రైసు, 2 బాయిల్డ్ చికెన్ గాని, లేతే వెజిటబుల్స్ గాని అంతే అంతే ఫుడ్ మధ్యాహ్నం. ప్రభాస్ గారికి. అంతే. ఈశ్వర్ టైమ్‌లో. హ్మ్. తిననివ్వడు. హ్మ్. అంటే నేను 2 నిమిషాలు దొంగతనంగా పట్టుకెళ్ళినా కూడా నాకు ఇలా చూసేవాడు. ఏంటది? తీయండి కృష్ణ గారు. తీయండి మీరు అన్నాడు ఏం చేయకండి. ఎళ్ళండి అనేవాడు. హ్మ్. తినొద్దు. తినొద్దు. హీరో. రావాలతను. ఏం మార్చి చంపేసేలా ఉన్నాడు అనుకున్నాను. అంటే ఆయన ఒక సిట్యుయేషన్ చెప్పాడండి. ఆయన దగ్గరికి ప్రభాస్ గారిని తీసుకెళ్ళినప్పుడు సత్యానంద్ గారి దగ్గరికి ప్రభాస్ గారు ఒక రకంగా ఉన్నాడు. అంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు? మంచి గట్టిగా తినేసి బిర్యానీ హ్మ్. అలా ఎళ్ళారు. ఈ చిరంజీవి అనే ఆయన అక్కడ ట్రైనర్ యాక్చువల్లీ. సత్యానంద్ గారి దగ్గర ఈ చిరంజీవి గారు కూడా అంటే ఒక్కొక్కటి జిమ్ ఈడు, ఓకే. డైలాగ్ వర్షన్ ఈడు హ్మ్. అలా ఉంటది కదండీ. హ్మ్. అలాగా ఆయన పెడితే ఫస్ట్ రోజు తీసుకొచ్చి అప్పచెప్పారు. ఆ! ఓకే. ఓకే. మీరు సరే. పొద్దున్న బీచ్‌కి తీసుకెళ్ళేవాడంట. తెల్లారట్లేదు హ్మ్. హీరో గారు. పరిగెట్టా చివరి చివరిదాకా. పరిగెట్టాడు బాగుంది. పరిగెట్టగానే ఏమనుకుంటాడు మంచి టిఫిన్ సాంబార్ ఇడ్లీని పెట్టేస్తారనుకుంటాడు కదా! ఒక రొట్టె ముక్క ఇచ్చాడంట. అబ్బా! ఏంటి ఏం చేయాలి నాన్న తినాలంతే. తినేసి ముందే చెప్పారంటండి. డబ్బులు జేబులో పెట్టకండి అబ్బాయికి. హ్మ్. హీరో అవ్వాలనుకుంటున్నాడు కదా! మాకు వదిలేయండి. అలాగ చేస్తే వాళ్ళొచ్చారంట 4 నెలల తర్వాత. అంటే నాకు ఆ చిరంజీవి గారు ఆళ్ళు ప్రభాస్ గారు చెప్తేనే ఆళ్ళొచ్చి చిరంజీవి గారి కాళ్ళ పడేసుకున్నారంట. చంపేత్తావా మా అబ్బాయిని ఇలా అయిపోయాడంట మనిషి. వచ్చిందెవరు? అదే పెద్దాయన. పెద్దాయనొచ్చారు. పెద్ద ఇప్పుడు 3 నెలలు, 4 నెలలు అయింది కదా! ఇంకో 2 నెలల తర్వాత రండి. అప్పుడు పట్టుకోండి కాళ్ళు. హ్మ్. అంటే ఉన్న ఫ్యాట్‌ని తగ్గించి ఆయన హ్మ్. డైట్ చేపిచ్చి తర్వాత కరెక్ట్‌గా ఏం ఎక్కించాలో ఎక్కించాడు. అప్పుడు 2 నెలల తర్వాత వస్తే గిమ్మన్నాడు. ఈశ్వర్ ప్రభాస్ దట్ ఈస్. హ్మ్. ఇప్పుడు ఈశ్వర్‌లో మీరు చూసే ప్రభాస్, తర్వాత వచ్చే ప్రభాస్ అన్నమాట. నాకు ఆ పోస్టర్ బాగా గుర్తొస్తది. చేతులు ఇట్ట చాపి హీరోయిన్ ఎత్తుకుంటాడు. ఇటు పెట్టుకుంటే అలా ఆ పోస్టర్ ఇందరన చూసినప్పుడు ఇందరన దన్ననననననన ఆ సాంగ్‌కి సెట్ చేసామండి అలాగా. హ్మ్. అంటే యాక్చువల్లీ నిజం చెప్తే అది పాపం గండిపేట దగ్గర పందులు దొరికే చెరువది. ఆహా! ఓకే. దాన్ని అంత అందంగా చేశా. హ్మ్. ఆ నీళ్ళన్నీ క్లీన్ చేపించి మళ్ళీ నీళ్లు పోసి ఎంత పని అశోక్ గారు ఏంటి నీళ్ళని మార్చి నువ్వేంటి డ్యామ్ డిమంటాడు ఈయన. హ్మ్. సార్ మరీ బురదలో ఉన్నాయి సార్ పందులు దొరుకుతున్నాయి సార్. సరే పోయించుకో అన్నాడు. పిల్లర్లు పెట్టాం కెప్టెన్‌లో అంటే ఒక మంచి సెట్ అయిందండి. ఈవినింగ్ లైట్‌లో షూట్ చేసాం అది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓర్చుకోవాలి కదండీ. ఇంటి దగ్గర కింగ్ ఎలా తింటాడు? అవును. ఇప్పటికి ప్రభాస్ గారి దగ్గరికెళ్తే తిండి పెట్టి చంపుతాడు మనల్ని. సో తిండి పెట్టి చంపేస్తాడు మనిషిని అంతే. మటన్, చికెన్ ఏదేదో ఉంటాయి. అలాంటోడు కంట్రోల్ రావాలంటే ఎంత నిగ్రహం ఉండాలి. ఎవడో బాహుబలి అయిపోయాడు. హ్మ్. అస్సల ఎంత డెడికేషన్ అండి. మీకెందుకు మీ ఇష్యూ జరుగుతూ ఉంటే ఆయన డైలాగ్ ఫస్ట్ 'కృష్ణ గారు మీరైతే ఎలా చెప్తారండి డైలాగ్ ఇది' అన్నాడు. నేనైతే ఇలా చెప్తా. అదిలే నువ్వెలా చెప్తావు? నేనైతే ఇలా చెప్తా. ఇయన్నీ చూసుకొని మిక్స్ చేసుకొని ఆయన బాడీ లాంగ్వేజ్‌కేసుకొని అప్పుడు డైలాగ్ చెప్పాలి. అందరిని అడిగేవారు. చేయమనేవాడండి. సో అంటే ఇప్పుడున్న అంటే మనిషి ఏమి మారలా. మొన్న నాకు 'ఫౌజీలో' కలిసినప్పుడు అసలు నాకు నేను దగ్గరికెళ్ళలేకపోతున్నా. హ్మ్. అంటే ఎందుకెళ్ళలేకపోతున్నానంటే ఆయన 'బాహుబలి' గుర్తుకొస్తున్నాడు మనకి. 'ఈశ్వర్' 'ప్రభాస్' గుర్తు రాట్లా. సో ఇప్పుడు 'బాహుబలి', 'ఛత్రపతి' ఎక్కడో ఉంది రేంజ్. మనం దగ్గరికెళ్దామా వద్దా? ఆయనే దగ్గరికొచ్చాడు. అబ్బా! అంటే ఇంత ఏంటండి మాట్లాడరేంటండి మీరు ఏంటండి చెప్పాడు మనోడు మీరు ఆర్డేట్‌గా వచ్చారని. నేను వద్దాం అనుకుంటే ఇగో కొంచెం అదేంది వచ్చి పట్టుకొని అసలు అబ్బా! నిజంగా గంట సేపైనా చేయవదనసల. ఏ అంటే ఆయన ఏ ఏం మాట్లాడారు సార్ ఫౌజీ సెట్‌లో? ఈశ్వర్ గురించే మాట్లాడాడు. ఆ! సార్ ఆ రోజులో ఏంటండి అసలు మనకేం తెలుసండి ఏమీ తెలీదండి అసల. అంటే ఈ లైటింగ్ గురించి చెప్పాడంటే లైట్ ఇక్కడుంది. కొంచెం ఇలా గెంటేవాడిని ఆయన్ని. షాట్‌లో కూడా గెంటేవాడిని. అంటే తెలియకుండా అండి ఇలా వచ్చేసేవాడు. హ్మ్. అంటే నీడేదో ఇలా మొఖం మీద నీడ పడేది. ఈ నీడ ఉండకూడదు సార్ చూసుకోండి ఇలాగా. అలాగే అగ్గిపుల్ల బుస్ అని ఎలిగించాయని నేను నేర్పా. అంటే హ్మ్. ఒక్క విద్య ఒకడికి నేర్పకపోతే మనకొచ్చింది అది చచ్చిపోద్దండి. సో కొన్ని వేదాలు మన ఎలా పోయినాయి. ఎదరోకి నేర్పకపోవడం కొన్ని వేదాలు కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ ఎప్పుడూ మనకి లేనిదేమి లేదు.
కొన్ని దాచేసి కొంతమంది స్వార్థంలో పోయినాయి. హ్మ్. ఆ ధూళిపేటలో పరిగెట్టడం, చార్మినార్ దగ్గర లిటరల్‌గా ఆయన కార్‌లో తీసుకెళ్ళి వదిలేసి, దూరంగా డీసీఎంలో కెమెరా పెట్టుకొని డాన్స్ చేయమన్నాం. హ్మ్. సౌండ్ లేదు. అమీర్‌పేటకి ధూళిపేట సాంగ్ చూస్తే మీకు అవును. చార్మినార్ దగ్గరికి ఇలా జూమ్ వస్తది. డాన్స్ చేస్తారు. డాన్స్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ప్రభాస్‌ని అక్కడ వదలగలం మనం? ఆ సో, ఏరియాకెళ్తే జామ్ అయిపోద్ది. ప్యాక్ అయిపోద్ది. మొత్తం ట్రాఫిక్ అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తుంది మనకి. హ్మ్. కృష్ణనగర్ దాకా వస్తుందన్నమాట. అలాగా అంటే వదిలేసాం వచ్చేసాం. అక్కడ ఎవరో ఆళ్ళు అమీర్‌పేటకి ఆయన అనుకోవాలి. ఎందుకంటే అవును. సౌండ్ లేదు కదా! అవును. సౌండ్ పెడితే మొత్తం అక్కడ చేయనివ్వరు. మనకంత పర్మిషన్‌లు ఉండవు అక్కడ. చార్మినార్ ముందు డాన్స్ చేస్తే అసలు ఊరుకోరు. చార్మినార్ మధ్యలో నుంచి డాన్స్ చేసుకుంటున్నాడు. ఆయన మేమేంటంటే యెల్లో క్లాత్ చూపిస్తే స్టార్ట్ చేసి మళ్ళీ యెల్లో చూపిస్తే ఆపాలి. హ్మ్. డీసీఎంలో నేనే ఉన్నా ఇక్కడి నుంచి రా అన్నా. నేను ఆపట్లా. జయంత్ గారేమో చెయ్యి కానీ చేయనియి ఎంతో చేయనియి యేసుకుందాం ఎంత యేసుకుంటాం అంటున్నాడు. ఎగురుతున్నాడు ఇప్పుడు నేను అనుకున్నా అంటే ఇప్పుడు అనిపిస్తది. ఇప్పుడు ప్రభాస్ గారు అలా డాన్స్ చేస్తే అక్కడికెళ్ళి అయ్యా! చార్మినార్ సెట్టేయాలి తప్పించి అది జరిగే పని కాదు. అసలు 'ప్రభాస్' గారు ఇప్పుడు అంతమంది మధ్యకెళ్ళి వార్ చేయరసల. ఆయనకి సిగ్గు కదా! మామూలు సిగ్గు కాదండి. అదే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను. అమ్మాయిని కౌగిలించుకోమంటే శ్రీదేవిని అలా దూరంగా అలా పట్టుకుంటున్నాడు. అంటే ఆ సిగ్గు, మొహమాటం, భయం. హ్మ్. అది ఒక పెద్ద స్కూల్ పక్కన ఎస్ఆర్‌నగర్‌లో పెట్టేసాడు డైరెక్టర్. సో, ఆ టైం బెల్ కొట్టారు. ఆడపిల్ల, మగపిల్ల అందరూ వచ్చారు. ఆళ్ళందరూ చూస్తున్నారండి. మొన్న ఏంటి సార్ మీరు ఎలా కౌగిలించుకున్నారు? సార్ మనం ఆర్టిస్ట్‌లు అవుదాం అనుకున్నాం కదా! అందరికంటే కొత్త నేను ఈ సినిమా తర్వాత హీరో అవుతానండి నేను. అంటే, అంటే ఏం ఊహించుకుంటాడు? పెద్ద సినిమా, భారీ సెట్‌లు, యుద్ధం, పెద్ద పెద్ద ఏదో అలా ఊహించుకుంటాడు ఎవడన్నా హీరోగా దిగినోడు. హ్మ్. మాది ధూళిపేట సినిమా. భారీగా ఏమి లేవు. పెద్ద పెద్ద సెట్‌లు లేవు. ఏంటి సినిమాలో హీరో అవుతానా? పికప్ అవుతానా? అవునా? ఈశ్వరి సినిమా మంచి బంపర్ హిట్ కొట్టింది. మా అందరికీ పేరు. అలాంటి 'ప్రభాస్' గారితో యాక్ట్ చేసిన ఆనందం ఈ రోజుకి మేము గర్వంగా చెప్పుకుంటాం. 'బాహుబలి' అడిగేవారు సార్ ఆయన నేను పెద్ద హీరోని అవుతానా? చాలా సార్లండి. ఒకసారి కాదు. ఆ! చాలా సార్లు. అంటే ఈవెన్ ఫస్ట్ ఫ్రీవీ చేసినప్పుడు కూడా చేసి మీకు అనిపించింది అంటే భారీగానండి అవుతానండి అట్లా సెట్ అయిపోద్దండి. హ్మ్. ఏంటి సార్ మీరు మీ పర్సనాలిటీ బాగా యాక్ట్ చేసాడు తెలిసిపోద్ది కదా! ఈశ్వర్‌లో మనం ఇప్పుడు చూసినా, ఎప్పుడు చూసినా ఆ విమోషన్ గాని అంటే సత్యానంద్ గారి దగ్గర ఆయనకి ట్రైనింగ్ ఇచ్చింది ఒక చిరుతపులి క్యాసెట్ ఇచ్చారంట. హ్మ్. స్టార్టింగ్. హ్మ్. ఈ మనం మామూలుగా బయట వచ్చినోడు ఏమనుకుంటాడు? డైలాగ్ నేర్పేస్తాడు రోజు పొద్దున ఎళ్ళగానే. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఫ్యాషను అంటే మేము ఈశ్వర్‌లో కూడా అనుకునేవాళ్ళం. ఎస్‌వి రంగారావు డైలాగు, ఎన్టీ రామారావు డైలాగు. అంటే ఇదే అనుకునేవాళ్ళం. అంటే డైలాగ్ అంటే అదే కదా! ఒక ట్రైనింగ్‌కెళ్తే ఈ డైలాగులు చెప్పిస్తారు. ఇంత లే పెద్ద పెద్దవి ఉంటాయి. హ్మ్. ఉద్గండ గదాదండ మదీయ బాహుబలుండ నయ్యతల బితల తలాతల రసాతల మహాతల పాతాళ కిన్నెర కింపురు శక్తి జాతులుందనక్కట మమ్ము జయించి వీరుడొక్కడం లేడే ధై పాంచాలి నీవా మమ్ము పరిహసించినది ఇలాంటి డైలాగ్ చెప్తారు అనుకునేవాడు ఆయన మేము అందరం. హ్మ్. ఆయనకి అక్కడ ఏం జరిగిందంట చిరుతపురికి అయితే దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసి చూస్తే అది వెళ్తుంది, వస్తుంది, నడుస్తుంది. కాలు ఇలా ఇలా ఏస్తుంది. ఏం నేర్చుకోవాలి దీన్ని అంటే, ఓ 10 రోజులైనా అదే. హ్మ్. మీకు 'ప్రభాస్' గారి యాక్టింగ్‌లో ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతది. అన్నట్టు. అంటే నేను చెప్పిన తర్వాత మీకు ఒక అవును. అమ్మా! నిజంగా అందుకనే ఒక వేరియేషన్ ఉందండి. ఆయన యాక్టింగ్‌లో ఇంకెవరిది మిక్స్ అవ్వదు మీరు చూసారా? ఇప్పుడు నేను చేస్తుంటే కమల్ హాసన్ కనపడతారు మధ్య మధ్యలో. సో, లేతే ఇంకెవరైనా కనపడొచ్చు. ఎవ్వరు కనపడరు ప్రభాస్. దట్ ఈస్ ప్రభాస్. అంటే అంటే ఇండివిడ్యుయల్‌గా ఒక ఒక చిరుతపులి అది ఫేమ్ వచ్చేసింది. అక్కడే ఆ బేస్ పడింది. చూడండి అంటే ఎంత అద్భుతమైన విషయాలు ఇయన్నీ ఈ షేర్ చేసుకోవడం నాకు ఆనందం. ఎందుకంటే ఒక డీసీఎంలో ఎక్కి మీరు చార్మినార్ వెళ్ళడానికి మేము డీసీఎంలో ఎక్కామండి అందరం. హ్మ్. డీసీఎంలో కెమెరా ఉంది కదా! ఎక్కాలి అందరూ ఎక్కాలి అందరూ. అలా ఏది మామూలుగా చిన్న పిల్లలు ఎక్కుతారు కదా! కొంచెం ఎత్తు ఉంటది. అవును. అందరం ఎక్కేసి ఆయన ఈజీగా ఎక్కుతాడు పొడుగోడు కాబట్టి. ఎక్కేసాం మామూలుగా ఎక్కి వెళ్ళిపోవాలి. ఎళ్ళింది ఎళ్ళింది డీసీఎంలో టక్ టక్ కొడితే ఆపుతాడు. లోపల జయంత్ గారు డీసీఎం ఫ్రంట్ ఆయన కూర్చున్నాడు చూడండి. హ్మ్. దిగండి దిగండి టక్కని దిగుతాం. మీరు పెట్టెకు ధూళి పెట్టెకు పాట లేదు. పాట మేము పాడుకోవాలి. హ్మ్. అంటే మరి రికార్డింగ్ అన్నీ పెట్టుకోలేం కదా! మళ్ళీ ఎళ్తా ఉంటుంది డీసీఎం. కట్ అయిపోయిందా? కట్ మళ్ళీ సౌండ్ టక 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 మళ్ళీ డీసీఎం ఎక్కాలి. హ్మ్. అక్కడ రోడ్ల మీద, అక్కడ, ఇక్కడ ఇలా చేసుకుంటా ఎళ్లి ఇప్పుడు మాకనిపిస్తది. ఇప్పుడసలు ఏంటి అసల ఆ ప్రభాసేనా ఈ ప్రభాసు? మనం దగ్గరికెళ్ళగలమా? ఎళ్ళబుద్ధి కావట్లేదు. ఆయన 'బాహుబలి' కనపడుతున్నాడు. సినిమాలు చూసేసాం మనం. ఒక రేంజ్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్. మా అదృష్టం మేము ఆయనతో పనిచేయడం. సార్ ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే మధ్యలో కలిసుండొచ్చు. ఏదో సినిమా 'సాహో' పని చేశా. 'సాహో' పనిచేశారు మీరు. మధ్యలో కలిసుండొచ్చు. బట్ మొన్న 'ఫౌజీలో' కలిసినప్పుడు గూడా మిమ్మల్ని ఫుడ్‌కి ఇన్వైట్ చేశారనుకుంటాను. ఎంత అంటే ఎంత మంచిగా అంటే హ్మ్. సిగ్గేస్తుందండి నాకు వెళ్ళటానికి దగ్గరికెళ్ళడానికి సిగ్గేస్తుంది. చెయ్యి పట్టుకొని ఏంటండి మాట్లాడలేదు రండే అంటే ఇంకోటి కూడా
ఏమన్నా ప్రాబ్లమ్ అండి అంటే మళ్ళీ పనికొచ్చాడు ఏంటి ఓకే. ఆర్ట్ డైరెక్షన్ చేయట్లేదు గదా! మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చాడేంటి ఈడు ఏమన్నా ఇబ్బందా అని అది కూడా చేయి పట్టుకొని అడుగుతున్నాడు. ఏమన్నా కావాలని. ఆ! అంటే నేను అడిగితే ఓ 2,00,00,000, 3,00,00,000 ఇచ్చే కెపాసిటీ క్యారెక్టర్ అది. హ్మ్. మన ఫ్రెండ్‌షిప్ పోద్ది. ఆ మర్యాద పోద్ది. హ్మ్. అంటే నాకు అవసరం లేదు. మనం సంపాదించుకుంటున్నాం, పని చేసుకుంటున్నాం. ఏం ఇబ్బందా ఏమైనా చెప్పండి పర్లేదు. ఏండి అప్పుడు కూడా ఎర్ర సొక్కాలు కదా మీరు. నేను ఎక్కువ ఎరుపు సొక్కాలు అవి యేసుకుంటా. అప్పుడు కూడా ఎర్ర సొక్కా కదా మీరు అన్నాడు. మరుసటి నా కర్మ కొద్దీ గ్రీన్ యేసుకెళ్ళా. సార్ మళ్ళీ గ్రీన్ యేసారు మీరు అని. హ్మ్. అంటే ఒక సరదాగా ఆయన ఒక పాత ఫ్రెండ్‌ని చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అలా ఫీల్ అయ్యాడండి. హ్మ్. అసలు నాకు నిజంగా భలే అనిపించింది. అదే పొజిషన్‌లో నేనుంటే ఆ పాతోడితో మనకెందుకులే అనుకుంటా. సో దట్ ఈస్ ప్రభాస్. డార్లింగ్ అండి నిజంగా అసల ఆ చెయ్యి పట్టుకొని వదలట్లే. అంటే వదిలితే ఈడెళ్ళిపోతాడని నాకు అర్థమైంది. హ్మ్. అంటే ఇప్పుడు ఇలా పట్టుకొని మాట్లాడుతున్నాడండి. ఇడిపించుకోలేం గదా! అంటే ఇదిగో మీ బాధ నాకు అర్థమవుతుంది. డైరెక్టర్ గారికి టైం వేస్ట్ అయిపోద్దని ఆయన ఎక్కడ అంటారు, మీరు ఆ భయపడుతున్నారు. డైరెక్టర్ అసలు కొంచెం అరుస్తాడు ఆయన కేకలేస్తాడు. హ్మ్. ఈయన వదలట్లేదు. హ్మ్. వదిలితే ఈడెళ్ళిపోతాడంటే ఆయన ఆయనకి పాపం మన అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఎలా ఫీల్ ఉంటది కదండీ. హ్మ్. ఏవండీ ఆ రోజుల్లో ఇలాగుంది. ఏవండీ అక్కడ చార్మినార్ డాన్స్ చేసాం కదా! ఏంటండి బాబు అసలు అబ్బా! నిజంగా అప్పటికిప్పటికి ఎంత మార్పు సార్ అది ఇది మాట్లాడుతా ఉన్నాడాయన. హ్మ్. నేను సమాధానం చెప్తున్నా, నవ్వుతున్నా, ఓ పక్కన చూస్తున్నానేమో ఇలా పిలుస్తాడా ఏంటి? టెన్షన్. కానీ డార్లింగ్ అంతే. ఫ్యాన్స్ కూడా అండి ఎందుకంటే మీకు చూడండి వేరే హీరోలకేమన్నా గొడవలుంటాయి. వేరే ఫ్యాన్స్ అలా రకరకాల యుద్ధాలుంటాయి గానీ, 'ప్రభాస్' సినిమా రిలీజ్ అంటే అందరు హీరోల ఫ్యాన్స్‌లు అక్కడుంటారు. సార్ అందరికి కావాల్సిన మనిషి. అంటే చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్సు అదే నేను 'ఈశ్వర్‌లో' మీరు మన 'అదిరాబి' యాక్ట్ చేస్తాడు. సార్ 2 పోస్టర్‌లుంటాయి ఇక్కడ. మీరు చూసారో లేదో? అవును. ఒకటి 'చిరంజీవి' గారిది ఉంటది. జూనియర్ ఎన్టీఆర్ గారి పోస్టర్ ఉంటది. జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన స్టోరీ గాని, అండ్ ఆ క్యారెక్టర్స్ గాని మొత్తం మీకు తెలిసుంటది. సో ఎలా వస్తుంది సార్ 'ఫౌజీ'? అంటే అది మామూలుగా రాదండి. పెద్ద హిట్ అది. అంటే ఇప్పుడు అన్ని 'ప్రభాస్' గారు అన్ని సినిమాలు ఒక ఎత్తయితే, హ్మ్. ఆ సినిమా ఒక ఎత్తండి. అంటే మా చేత సంతకాలు పెట్టించుకున్నారండి. ఏం చెప్పకూడదు. కానీ అంటే ఇంకోటి సార్ అంటే దానికి ఏం చేసినా సెట్ ఎయ్యాలి. హ్మ్. పీరియడ్‌కెళ్ళిన కథ ఏదో అది. పీరియాడికల్ గా. ఆ! హ్మ్. ఆ టైంలో ఏముందో అది జేయాలి. హ్మ్. అంటే ఏది టక్కన కొనుక్కొచ్చి పెట్టేది లేదు. హ్మ్. అంటే పెన్ కావాలంటే పాళీ అంటారు కదా! ఇంక్ పెన్. అవును. ఆ పాళీదే కావాలి. హ్మ్. అది మన డైరెక్టర్ గారు ఎలా అంటే, "సార్ నేను పెన్ చేసి పెట్టేత్తానంటే" ఒప్పుకోడు. ఆ టైంకి నేను దొరుకుద్దేమో ట్రై చేయండి. హ్మ్. సార్ రేపు తీసుకురండి పర్లేదు రేపు చేద్దాం. అంటే ఎంత సెటప్‌లు, ఎంత ప్రొడ్యూసర్ ఎంత దమ్ముగా ఉండాలి చూడండి. ఇంత వెనకాడరండి ప్రొడ్యూసర్‌లు. నాకు ఆ 'చెర్రీ' గారు ఆళ్ళని చూస్తే అమ్మా! ఈళ్ళు కదా ప్రొడ్యూసర్‌లు అనిపిస్తుంది. అంటే నేను ప్రొడ్యూసర్‌గా చేసింది కూడా చెప్తున్నా. ఎ ఏమంటే అది. ఏం కావాలంటే అది. సెటప్ అంటే సెటప్. 500 మంది జూనియర్స్ 500 మంది. 1000 మంది. మేము యాక్చువల్లీ ఊర్లో చేసుకోవడానికి ఒక 40 మంది అంటే, 40 మంది కావాలా? ఓ పని చేద్దాం 20 పెట్టుకొని 20ని డిస్ట్రిబ్యూట్ చేసి డబుల్ చేద్దాం. ఎగ అలా చేసుకొచ్చా. అంటే నా బడ్జెట్ లేదు కదా! అదొక లెక్క. ఆ! వాళ్ళు అలా ఉండదండి. అసలు బడ్జెట్ అంటే బడ్జెట్. సెటప్ అంటే డైరెక్టర్ ఎంత డెడికేషన్ అంటే అబ్బా! నాగపూడి గారు. ఆ! అనురాగపూడి. హ్మ్. ఎంత డెడికేషన్ అంటే ఆ సీన్ జరుగుతున్నంత సేపు ఆయన అంటే నేను చూస్తున్నానని తిండి కూడా తింటలా. నేను ఒక మణిరత్నం గారిని చూసాను అలాగా. హ్మ్. నెక్స్ట్ ఈయన్ని చూసా. తిండి మీద దృష్టి ఉండదు ఇంకా. బ్రేక్ చెప్పడు. సో ఎళ్తా ఉంటది. ఏమ్మా ఏంటి ఆకలేత్తందంటే ఇంక మనకు మనం వెళ్లి సైలెంట్‌గా ఎవరినో ఇంకోడిని నిలబెట్టి అక్కడ అంటే కదలడానికి లేదండి అక్కడి నుంచి. మనం ఎవరినో ఫ్రేమ్‌లో ఉన్నామంటే అందరూ ఉండాలి. స్టార్ట్ అయ్యేదాకా మనం ఇష్టం. హ్మ్. స్టార్ట్ అయిందంటే ఒక ఇంచు కదలడానికి లేదు. అసిస్టెంట్‌లేంటి, మేమేంటి, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అందరూ అలా ఉండాలంతే. అసలు నిజంగా మ అంటే అతని దగ్గర కూడా కొన్ని నేర్చుకున్నా. అంటే ఇంత డెడికేషన్‌గా ఉండాలి సినిమా. అంటే కరెక్ట్. మణిరత్నం గారి దగ్గర చేసాం మనం పెద్ద అంటే ఈయన పెద్ద అంటే మణిరత్నం గారంత రేంజ్ అని అనగానే ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. వాహ్! ఆయన తిండి తింటాం. అండ్ పండగ ఈ 'ఫౌజీ' సెట్‌లో మీరు ఎలాగో 'ప్రభాస్' గారిని కలిసారు గాబట్టి, మాటల మధ్యలో అంటే 'ఫౌజీ' మీద 'ప్రభాస్' గారు ఎంత నమ్మకంగా ఉన్నారు? మీతో ఏం చెప్పారు? అసలా దాని గురించి మాట్లాడలేదు. మా ఈశ్వర్ గురించి మాట్లాడుకున్నాం. ఆ! అంటే ఏం లేదండి. అది కన్ఫర్మ్ హిట్ అండి. ఎందుకంటే డైరెక్టర్ ఎటువంటోడు ఎటువంటి సినిమా లేదు. 'సీతారామం' మామూలు సినిమానా అది. అవును. అది ఫస్ట్ సినిమా ఏంటంటే ఇంకోటి అసలు అబ్బా! ఇంకా బావుంటుంది. నాకు అది అది నచ్చుతది దీనికంటే 'సీతారామం'. హ్మ్. అంటే ఆయన ఏం లేదండి. సినిమా అని కాకుండా ప్రాణం పెట్టి పని చేస్తారాళ్ళంతే. నేను 'సావిత్రి' అదే చేసుకున్నా. నాకు 38 రోజులే కాల్ షీట్లున్నాయి ఈళ్ళందరియి. 38 రోజుల్లో ఫస్ట్ కాపీ అంటే మొత్తం అవగొట్టేయాలి. మొన్న బడ్జెట్ 3,00,00,000 అంటే నేను అంటే ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే 2,80,00,000లోనే ఫినిష్ వచ్చేసింది ఆల్రెడీ. హ్మ్. ఇంక 20,00,000 సేఫ్‌లో ఉన్నాయి. నేను పెట్టుకున్న బార్డర్‌లో. అది ఇంక ప్రమోషన్‌కో దేనికో వాడతాను. రిమూవ్ సేఫ్. చూడండి చేసుకోవటం. అదే ఇప్పుడు ఏమైపోద్ది ఒక్కసారి నేను పూజ కూడా ఎందుకేసానంటే సినిమా ఫినిష్ చేసొచ్చి పూజ చేశా. ఇంతవరకు ఇండస్ట్రీలో ఎప్పుడు ఈ పని చేయలే.
సార్ యాక్చువల్‌గా మీ గురించి నాకు తెలిసింది ఇంకోటేంటంటే, ఈ సినిమా, ఈ ప్రయాణం అంతా పక్కన పెడితే, డివోషనల్‌గా కూడా మీరు దేవుడికి బాగా అటాచ్ అండి. బాగా ఎక్కువగా నమ్ముతారు దేవుడిని. అంటే సార్ నేను ఒకటే సార్, ఈ గాలి పీల్చాం, వదిలాం. ఈ గాలి అయిపోతే శవం. అందుకని శవం, శవం అనుకోవాలనేది. హ్మ్. శవం, శవం అంటా ఉండాలి. ఈ శవం గాలి ఉన్నంత సేపే మనిషి, లేతే శవం ఇది. నేను ఇందాక చెప్పినట్టు కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కదా ఈ పయనం. అందుకని మేమేంటంటే మా 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 పిల్లలేంటి మేమందరం ఏంటంటే తెల్లారట్ల 4కి లెగాలి డైలీ. హుహు. 4కి లెగాలి అంతే. ఇది రూల్ ఇది. మీరు నైట్ 2 గంటలకు షూటింగ్ అయింది. అయినా 4కి లెగాలి. హ్మ్. తలస్నానం చేసేయాలి. దేవుడి దగ్గర కూర్చోవాలి. చక్కగా అలంకరించుకోవాలి, దీపాలు పెట్టుకోవాలన్నీ. ఇక మనకొచ్చిన అంటే మేము శాస్త్రోక్తంగా చేస్తా బాగా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషిని మనం ఎలా పిలుస్తాం అలాగా పూజ చేసేటప్పుడు అంటే ఒక రూల్స్ ఉన్నాయి కొన్ని. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు గంటారామం తత్ర దేవతాహ్వాన లాంఛనాం. గంట కొట్టి దేవుని ఆహ్వానించాలని ఫస్ట్. హ్మ్. వచ్చావా కూర్చో నాన్న కూర్చో. ఇదిగో ఇదిగో కాళ్ళు కడుక్కో నీళ్ళు ఇస్తున్నా. హస్త ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం అంటే ఇది ఎందుకంటే అండి ఒక రూల్ ఉంది. తెలియక వేరే మతానికి వేరే మతానికి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు కరెక్ట్‌గా తెలిస్తే ఎళ్ళవు. హ్మ్. తెలియక మిడిమిడి జ్ఞానంతో వెళ్ళిపోవడమే. భారతదేశంలో పుట్టావు. హిందువుగా ఉన్నావు. హిందువుగా ఉన్నప్పుడు నీదేంటి? నీ హిందూ మతం. నీకు రాముడు, కృష్ణుడు నీకుంది. ఇప్పుడు వారధి కనపడుతుంది. అవును. హనుమాన్ చాలీసాలో యుగ సహస్ర యోజన ఫర బాను లీల్యవతాహి మధుర ఫల జాను అన్నాడు. అంటే యుగం సహస్రం అన్నీ దాటి నేనెళ్ళి సూర్యుడిని పండు అనుకుని తిన్నాను. నా మూతి కాలిపోయిందని తులసీదాస్ గారికి ఆంజనేయ స్వామి అక్కడి నుంచి చెప్తే ఈయన రాశాడట. హ్మ్. ఈయన తప్పు రాస్తే నేనెళ్ళొచ్చినోడు నేను రా ఇంత తొందర ఎంత చూసుకుంటే ఇప్పుడు నాసా వాళ్ళు టెస్ట్ చేస్తే అదేదుందో యుగం సహస్రం అని లెక్కేస్తే సేమ్ వచ్చిందండి. ఎప్పుడు హనుమాన్ చాలీసా, ఎప్పుడు తులసీదాస్ గారు తులసీదాస్ గారు. మరి ఇదంటే తెలియక పూజా విధానం తెలియక అంటే మేము అంటే పొద్దున పూజ అయిపోద్ది. అంటే తీర్థం, తాము అన్నీ కరెక్ట్ ఆర్డర్‌గా జరుగుతాయి. 2 నిమిషాలు కూర్చొని అందరం కళ్ళు మూసుకొని భైరవాష్టకం గాని అంటే అమ్మ ఒకసారి శృతి కలుపుతావమ్మా? మా అమ్మాయే హ్మ్. జస్ట్. నువ్వు శృతి కలుపు నేను మామూలుగా అందుకుంటా. ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ గండ రుద్రాయ శూర రుద్రాయ వీర రుద్రాయ భావ రుద్రాయ భీమ రుద్రాయ అధల రుద్రాయ సుధల రుద్రాయ సుతల రుద్రాయ మహతల రుద్రాయ భజతల రుద్రాయ తళతల రుద్రాయ పాతాళ రుద్రాయ ఓం నమ శివాయ. భైరవాష్టం చదువు. అంటే హనుమాన్ చాలీసా మాకందరికి నోటుకొచ్చు. ఇంట్లో అందరికి హనుమాన్ చాలీసా ఇంట్లో అందరికి నోటుకొచ్చు. భైరవాష్టం వచ్చు. అంటే ఇది ఎందుకు చెప్పుకోవాలంటే ఊపిరి మీకు యోగాలో చెప్తారు. మీకు ఐడియా ఉందో లేదో? ఊపిరిని లాగి బిగబట్టు కాసేపు ఆపు. హ్మ్. అది సేఫ్ అంటండి. అంటే మనిషికి ఇన్ని ఊపిరిలే ఇస్తాడు దేవుడు. కొన్ని లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు అది మనకు లెక్క తెలీదు. యోగా చేసేవాడు ఏం చేశాడు ఇప్పుడు? ఆ 2 నిమిషాలు ఆపుకున్నాడు. రోజు చేస్తామంటే 2 నిమిషాలు, నిమిషం ఎక్కడికక్కడికి వెళ్ళిపోయి కొంత సేఫ్ వీడికి అకౌంట్‌లో ఉంది. హ్మ్. అంటే ఆరోగ్యంగా బతకడానికి నేను చెప్పేది. అంటే మంచం మీద ఉండి పీల్చడం మనం ఏం చేయలేం. పేషెంట్ అయిపోతే. అది శివుడి నిర్ణయం. అది సేవ్ చేసుకున్నాడు ఆడు. బ్యాంక్. మేమిప్పుడు ఓంకారం చెప్పేటప్పుడు ఓం దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రబిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఇప్పుడు ఇందులో ఊపిరి పీల్చలేదు వదలలేదు. ఇది చేస్తున్నాను చెప్పి ఆ ఊపిరి సేఫ్. ప్లస్ ఇలా శృతి కలిసి పాడితే డైరెక్ట్‌గా ఓజోన్ పొర చింపుకుని పైకెళ్తది. వినపడుతదండి. హ్మ్. మీరు అంటే బిలీవ్ నాకు చెప్పులు కూడా లేకుండా అయిన రోజులున్నాయి. ఈ సినిమా చేయకముందనుకోండి, 'ఫౌజీ' చేయకముందనుకోండి, 'సాహో' చేయకముందనుకోండి, కరోనా ముందనుకోండి. హ్మ్. ఆ రోజు పూజ మానల. హ్మ్. కొబ్బరికాయ డబ్బులు లేవు. సరే పంచదారను పెడదాం. తింటాడు. మన ఆకలేసిన పచ్చడి తింటాం, చికెను తింటాం. దేవుడున్నాడు. సో, ఇంత ఉన్న మన హిందూ మతాన్ని వదులుకొని కొన్ని బాధేస్తాయి. అప్పుడు కానీ మీరొకటి గమనించారా? ఆహ్, ఈ 'ఫౌజీ' చేయకముందు లేదా కరోనాకు ముందు
ఏదో ఒక టైంలో కాళ్ళకి చెప్పులు కూడా లేవని చెప్పి మీరు ఒక మాట అన్నారు. అవునండి. మిమ్మల్ని చూడంగానే ప్రభాస్ గారు కనిపెట్టేసారు చూసారా? అదే చేయి పట్టుకుని ఏమన్నా ఏండి ఏమన్నా ప్రాబ్లం ఉంది? ఏమన్నా కావాలండి అంటే ఏమన్నా కావాలంటే నాకు ఒక అంటే అనిపించింది. అంటే నోరు తెరిచి అడిగితే నా పక్కన ఒక అంటే ఒక ఫ్రెండ్ లాంటి అడగండి సార్ ఏంటి సార్ అసలు అంటే అడిగితే 2,00,00,000 ఇవ్వచ్చు 5,00,00,000 ఇవ్వచ్చు ఏమన్నా సాయం చేయొచ్చు నాకు. ముందు మీ లైఫ్‌ని అయితే సెట్ చేసేస్తారు. అసలు ఇంక ఈడికి నేను ఇప్పుడు ఒకటే రిక్వెస్ట్ ఆయన ఏంటంటే నాకు ఈ సినిమాకి కొంచెం ప్రమోషన్ చేయండి. అంటే కథలో దమ్ముంది. మా హీరో మరి నాకు అలా లిఫ్ట్ ఇచ్చాడంటే ఎక్కడికి వెళ్ళిపోతా. అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఈశ్వర్‌లో నేను ఆల్రెడీ థియేటర్‌లకి వెళ్ళి అల్లరి చేసి మొత్తం ఇప్పుడు 11,000,000 దాటిందనమాట టైటిల్ హ్మ్. 'సావిత్రి' అనేది. అంటే చూడండి అది ఎవడో దేవుడిని అడుగుతున్నాడు. అది నేను నా గొప్పతనం అనుకోను. శివుడిని అడుగుతున్నాడు అని అనుకుంటా. ఎప్పుడు శివుడే. అంటే ఈవెన్ మీకు ఒక శ్మశానంలో ఎందుకుంటాడు శివుడు అని ఒక చిన్న పాయింట్ వస్తే, శ్మశానంలో ఎందుకుంటాడు శివుడు? ఒక క్వెషన్ వస్తే అంటే ఇప్పుడు శివుడంటే విభూది రాసుకొని, బూడిదలో దొల్లుకుంటా, అంటే నగలేసుకోడు, పాము మెడ ధరిస్తాడు, ఏదో జడలు కట్టేసిన జుట్టు, నెత్తి మీద ఏదో మూడు కింద ఉంటుంది, దాంట్లో గంగ ఉంటుందట. ఇలాంటోడు ఎందుకు హ్యాపీగా పర్వతరాజ తనయ మహారాజు గారు కూతురు అమ్మాయి అక్కడ ఉండొచ్చు ఇంట్లో అల్లుడు బావన్ ఎందుకు ఉంటారంటే శివుడు పార్వతీదేవి చెప్పిన సమాధానం ఏంటంటే ఈ కృష్ణమాయనోడు ఎన్నో యాశాలు వేస్తాడు. సినిమా అంటాడు, అప్పుడప్పుడు సిగరెట్ లేదు కానీ మనకి చెప్తున్నా జనరల్గా మందు అంటాడు, పబ్బులు అంటాడు, కల్చర్ అంటాడు, అదంటాడు ఇదంటాడు, సినిమా ఏదేదో చేసి పడుకుంటాడు రోజున. పడుకున్న రోజున తమిళ్లో ఒక సాంగ్ ఉందండి, వీట్టు వరెవరవు అంటే ఇంటి దాకానే సంబంధాలు, గుమ్మం దాటేదాకా కొడుకు, శ్మశానం దాకా కొడుకు, గుమ్మం దాటేదాకా బంధువులు, శ్మశానం దాకా కొడుకు, తర్వాత ఎవరు అంటే అసలు ఎంత అద్భుతమైన మీనింగ్ అంటే చూడండి, భార్య సంబంధం గుమ్మం దాటే భార్య రాకూడదు శ్మశానానికి అంటే మనకు తెలిసి గుమ్మం దాకా ఏడి చేసి వదిలేలు అయిపోయింది. గుమ్మం నుంచి శ్మశానం దాకా కొడుకు, చుట్టాలు బంధువులు శ్మశానం దాకా వచ్చి వాళ్ళు ఉండి వెళ్తాం ఆడ వెనక్కి వచ్చేస్తారు. కొడుకు తలకూరి పెట్టి కాలి దాకా ఉండాలి, వాడు ఉంటాడు అక్కడ, వాడు అయిపోయింది. కాలిపోయిన తర్వాత కడసి వర యారో అంటాడు, చివరి వరకు ఎవరో అని ఒక కన్నదాసన్ గారు రాసిన పాట అది. అదే అంటే చూడండి చివరికి ఎవరు అంటే అప్పుడు శివుడు నుంచుంటాడు, రాత్రి బిక్కుమంటా ఉంటుందట ఆత్మ, శరీరం కాలిపోయింది, ఇది ఆత్మ బయటకు వచ్చింది. మీరు ఆత్మ అంటే ఆత్మ ఉందా అంటే నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు మీ పేరు మర్చిపోయాను, రాజా గారు ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడే ఉన్నారు కదా, కళ్ళు మూసుకొని మీలు చూడండి, చూడగలుగుతున్నారు, చూస్తున్నారు, మీరు మెట్లు కనపడుతున్నాయి, టర్నింగ్ కనపడుతుంది, పైకి వెళ్ళారు, ఇంటికి కెట్టన్ వేస్తుంది, లోపలికి వెళ్ళారు, మంచం మీద మా సిస్టర్ ఉంది, ఆ పిల్లలు ఉన్నారు, మీకు కనపడుతుంది. మరి అదే కదా, దట్ ఈస్ ఆత్మ, అది ఉంటుందండి ఎప్పటికీ. అది అక్కడ లబోలబం అని ఉంటుందట. ఏంటంటే కొడుకు వెళ్ళిపోయాడు, పిల్లం వెళ్ళిపోయింది, చుట్టాలు వెళ్ళిపోయారు, అమ్మ ఆడికి 10 లక్షలు సాయం చేశాను, ఆడు కూడా వెళ్ళిపోయాడురా అని బాధపడుతూ ఉంటే శివుడు వచ్చి నానా నేనున్నాను అని చెప్పి చేయి పట్టుకుని ఆ తెల్లవాళ్ళు భూతాలు అంటే భూత సంఘ నాయకం విశాల కీర్తిదాయకం, భూత సంఘ నాయకుడు కదా ఆయన, భూతాలతో ఉంటాడు మన ఆ నాయకుడు. అవన్నీ భయపెడతా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి శివుడి దగ్గరికి ఇష్టం ఉంటుంది. ఇంకోటి వస్తా ఉంటాయి, ఇప్పుడు ఎవడన్నా మీదేమి ఒకటి పని చేస్తున్నాడు, ఇంకోటి వస్తా ఉంటే అదేంటి అంటే మేము తరణిగా జరిగి మాకు ఎదురైని నేనే పని చేస్తాను అది తిట్టారు, నువ్వు అన్నింటిలో నువ్వు దూరంగా ఉన్నాడు. అలాగా శివుడి దగ్గర ఉన్నవాళ్ళకి నచ్చదు. నువ్వు రానా చేయి పట్టుకుని మళ్ళీ చివరిదాకా తీసుకెళ్ళి శివలోకంలో తీసుకెళ్తారట ఆయన. అందుకే శ్మశానంలో కూర్చుంటాడు. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. నిజంగా నాకు చెప్తా ఉంటేనే ఒకలాగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఇది ఎంతమందికి తెలిసింది, ఏముంది హిందూయిజంలో ఏముంది ఏది లేదు అనేది ఈ డిస్కషన్ చేస్తే తెలుస్తుంది. అంటే శివుడు ఎంత గొప్పోడు, ఎంత దయామేడు చూడండి. అసలు మన గురించి శ్మశానంలో కూర్చున్నాడు, ఇక్కడికే వస్తాడు, ఆడాడు అంటే పిల్లోడ్లా మన పిల్లలం కదా ఆయనకి, అంతే కదా. పిల్లోడు ఆడతాడు, బురద గరి చేసుకుంటాడు, ఈ బురద శరీరం వదిలేస్తాడు. అంటే ఆయనకి బురద లెక్క, మనం వేసే ఆశలనే బురద, ఈ శరీరం వదిలేస్తాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, వచ్చిన భయపడతాడు బొమ్మ అని చెప్పి ఉంటాడట. పార్వతీదేవికి చెప్పాడు శివుడి మాట. శివా అనపోతే 24 గంటలకి ఏమన్నా మనం చెప్పండి. అయితే ఇప్పుడు దాకా మనం దేవుడి గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు దేవుడిని అస్సలు నమ్మని వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. చెప్పండి, ఎవరో గుర్తుపెట్టారా? వర్మ గారు. ఇంకెవరు మీకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు దానికి. ఏంటంటే ఆయన అసలు అంటే దేవుణ్ణి నమ్మడం ఫస్ట్ పాయింట్. నమ్మడంటే నమ్మను సపరేట్గా నమ్మను హేతువాదిని అలాంటి మళ్ళీ ఆ మీటింగు లేదు, పట్టించుకోడు. అది బెస్ట్ అనమాట. అది ఎగ్జాంపుల్. బెజవాడికి పెద్ద విగ్రహం సెట్ వేసాను నీళ్ళలో నేను.
బెజ 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 వాడా అని చెప్పి ఒక సాంగ్ ఆడావిడి పెద్ద విగ్రహం అంటే 40 అడుగులు ఎత్తేసా. సార్. అది నీళ్ళల్లో నీళ్ళు ఎండిపోయిన నేలలో వేయాలి అంటే ఇసుక. ఇసుకలో అంత విగ్రహం వేయాలంటే 30 అడుగులు వేయాలంటే దగ్గర 9 అడుగులు తవ్వాలి. ఇలాంటి నీళ్ళు వస్తున్నాయి. వాటర్ దగ్గర నీళ్ళు కృష్ణానది మధ్యలో ఇలాంటి నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలి? అక్కడ వేయలేరు. అక్కడే ఏమంటున్నాడు డైరెక్టర్ మా వర్మ గారు ఏంటంటే ఇది కావాలంటే ఇంకంటే అంటే చెయ్యాలి. సరే ఓకే వేసేసాం. నా టెక్నికల్తో నేను సెట్ చేసుకుని వేసేసాను. అది అంత పెద్ద విగ్రహం కానీ అలా పడితే ఆ యూనిట్లో ఒక 10 మంది చచ్చిపోతారని నాకు ఒక ఐడియా. అంటే నా భయం నాది. చండీ హోమం పెట్టుకున్నాను అక్కడ నేను. సార్ అమ్మవారిది కదా, ఎందుకైనా మంచిదని నా డివోషన్ నా పద్ధతి నాది. పెట్టుకున్నాను. చండీ హోమం పంతులు కనిపించా మంచిగా చేస్తున్నాను, నేను కూర్చొని చేసుకుంటున్నా. ఈలోపు మన ప్రెస్ వాళ్ళు ఎవరు వచ్చారు, ఫోటోలు తీశారు, పేపర్లు వేసి వర్మ గారి సినిమా చూస్తే డివోషనల్గా చేస్తున్న వర్మ అనేది వేసారంట. ఆయన ఫోన్లు వెళ్ళిపోయినాయి, ఇంకా వేయలేదు. వెంటనే నాకు ఫోను, ఏం చేస్తున్నావు, వాట్ ఈజ్ కృష్ణ అన్నాడు. ఏంటి సార్ అని చెప్పండి. కాదు నిన్ను ఆ హోమాలు పూజలు నిన్ను ఎవడు చేయమన్నాడు నిన్ను, ఎందుకు అది అన్నాడు. సార్ మీరు చెయ్యొద్దు, మీరు రాలేదుగా పూజకి, మీరు చేయొద్దు. నేను చేయకపోతే ఎవడమైనా పడితే ఆ డేట్ని అరెస్ట్ చేస్తారు. యాక్చువల్లీ అది చెప్పలేం, నీళ్ళల్లో ఎప్పుడైనా పడిపోవచ్చు, అది బేస్ ఉండదండి దానికి. మనకు 4 రోజులు కాబట్టి నేను వేసాను. ఎలాగంటే ఏంటి కృష్ణ, నేను సర్లే ఓకే నెక్స్ట్, కానీ నా పేరు మాత్రం అక్కడ మీ పేరు నేను చెప్తాను, నేను చేసుకుంటామమ్మా అన్న. సరే అయిపోయింది. అప్పుడు ఆయన ఏమని, కానీ ఒక మాట అన్నాను నేను, చేయకపోతే ఏమైనా అయిపోద్దా, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగున్నాను కదా అన్నాడు. మీ కింద కృష్ణమాయ పనిచేస్తున్నాడు, కృష్ణమాయ కింద ఇంకో 10 మంది కార్పెంటర్లు పనిచేస్తున్నాడు, ఆడికి ఇంకో 10 మంది, ఇంకో 10 మంది, ఒక 100 మంది వర్మ గారి కింద పనిచేస్తున్నాం. 100 మంది నమ్ముతున్నాం, 100 మంది దండం పెట్టుకుంటున్నాం. ఏమో దండం పెట్టుకుంటున్నాం, వర్మ గారికి ఇంకో 10 సినిమాలు లేదు, దాంట్లో డబ్బులు మాకు రావాలి బాగుందిరా అంటే వరం బాగుండాలి కదా, మేము అడిగింది అదే కదా అక్కడ, అందుకే మీరు బాగున్నారేమో అని అన్నా. ఏం లాజిక్ లేదు అన్నాడు. మొత్తం ఏందిరా ఈ మనిషి అసలు, అంటే విచిత్రమైన క్యారెక్టర్ అండి అది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న రామ్ గోపాల్ వర్మ గారు ఒక లవర్ బాయ్, ఒక జాలీ టైపు, ఒక వడకాయ తాగుతారట, అందరూ చెప్పుకునేది విచిత్రం కాదు, వడకాయ తాగుతారు అంటే మీకు తెలియదు అండి. అంటే ఐ మీన్ నా క్వశ్చన్ ఏంటంటే, వర్మ గారితో మీరు ఎప్పటి నుంచి పనిచేశారు? శివ సినిమాని పనిచేస్తానండి. శివ సినిమా నేను అసిస్టెంట్ని, శివ సినిమా నుంచి సత్యాకి నేను ఆర్ట్ డైరెక్టర్. మీరు సత్యాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్ట్ డైరెక్టర్, ఫుల్ సోలో కార్డ్ కృష్ణమాయ. గెరాడ్ హోపర్ లండన్ నుంచి కెమెరామెన్. సో అన్ని గొప్ప సినిమాలన్నింటికి మీరు రామ్ గోపాల్ వర్మ గారి పక్కనే ఉన్నారు కదా. అప్పుడు వారికి అలవాటు లేదా ఇది? రాముడు మంచి బాలుడు అండి ఒకప్పుడు. అంటే ఎంత మంచి బాలుడు అంటే 24 hours ఏ షాట్ ఎలా తీయాలి అంటే మీరు చూడండి. మిగతా అంటే మనం ఒక సెట్ వేస్తున్నప్పుడు నాకు డైరెక్షన్ కూడా ఎలా వచ్చేసిందంటే తెలియకుండా ప్రియదర్శన్ గారితో పనిచేస్తున్నాం. ప్రియదర్శన్ డైరెక్టర్తో చాలా సినిమాలు పనిచేస్తాం. మోహన్ లాల్ గారిది ముత్తు మలయాళ వర్షన్ అవన్నీ చేస్తున్నప్పుడు ఒక యాంగిల్ ఇలా సెట్ చేస్తే ఇలా ఉంది కదా, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఓకేరా ఫస్ట్ కెమెరా ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టాడు, ఇక్కడ ఒకటి పెట్టాడు, 2 కెమెరాస్ అనుకుని ఫిక్స్ అవుతాం. వర్మ గారి దగ్గర అలా ఫిక్స్ అవ్వలేము మనం, ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, సరే మా ఇది కదా సెటప్ ఇలాగే పెట్టాలి, ఇదంతా రావాలి కదా, ఇక 2 క్యారెక్టర్ రావాలి అనుకుంటాం. ఆయన తీసుకెళ్ళి ఈ గూట్లోనో దీని వెనకాల పెడతారు కెమెరా. ఊహించమండి అసలు అది, అంటే హిచ్కాక్ స్టైలా లేకపోతే మరి ఆయన ఓన్ స్టైలా, ఆయనకు ఒక డిఫరెంట్ కనపడుతుంది సినిమా. మనం చూసే యాంగిల్ వేరు, ఆయన చూసే యాంగిల్ వేరు. హిట్ కొడితే చూడండి బంపర్ హిట్లు ఉన్నాయి. అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, శివ ముందు, శివ తర్వాత ఇండస్ట్రీ షేక్ చేశాడుగా మరి. దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ. సో అప్పుడు సినిమా తప్పించి ఇంకా ఏ అలవాటు లేదు, ఏమీ లేదండి అసలు, ఏమీ లేదు. ఇంకా సినిమా అర్ధరాత్రి వెళ్ళినా సినిమా గురించి మాట్లాడతారు, మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా సినిమా గురించి మాట్లాడతాడు. అది ఎలా ఇప్పుడు అది కావాలి కదా, ఎలా చేద్దాం అది అంటాడు. ఏంట్రా బాబు ఏనమ్మా, ఇప్పుడు ఏదో మనం రేలుండి వెళ్ళిపోదాం చెప్దామని వస్తే ఇంకా పర్మిషన్ అడుగుదాం అంటే బొంబేలు లాక్ అయ్యాం మేము సత్యాకి. దౌడ్ అనే సినిమా పరిగెట్టింది, దౌడ్ అయిపోయింది, డబ్బులు పోయినాయి. శాంతినికేతన్ ఏదో పెద్ద హోటల్ పాడేశారు మమ్మల్ని. అంటే వారానికి ఒకసారి డబ్బులు ఇచ్చేస్తారు, మనం అడ్జస్ట్ చేసుకుని తినాలి జాగ్రత్తగా. మనం ఏమైనా పాడేసుకుంటే మన కర్మ. ఒక్క వారం వచ్చేది కూడా కాదు, ఎందుకంటే దౌడ్ అయింది, కొంచెం టైట్లో ఉన్నారు. సడన్గా వస్తారు, రేపు మధ్యాహ్నం షూటింగ్ అంటాడు. మనం పొరపండి సార్ రేపు వెళ్ళిపోదాం అంటే డైరెక్టర్ చెప్పారు. ఎవరు అధికారం లేదు, డైరెక్టర్ చెప్తే వెళ్ళాలి లేదు. డైరెక్టర్ సార్ రేపు లేదు వెళ్ళండి షూటింగ్ కాదు సార్, రేపు మార్నింగ్ యాక్చువల్లీ అంటే రేపు ఇప్పుడు ఈవినింగ్ ఎక్కేస్తే లేదు రేపు కూడా చెప్పలేం, ఓకేనా బాయ్.
ఇంకేం అడుగుతాం? చెప్పకుండా దొంగతనంగా ప్లేట్ ఎక్కి వచ్చి మళ్ళీ వెనక్కి రోజులు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే సత్య జరుగుతున్నాడు, అక్కడ ప్రేమంటే ఇద్దరు జరుగుతుంది. ఓకే. ప్రేమంటే ఇద్దరు ఏదో సంథింగ్ ఇంకో సినిమా జరుగుతుంది. అటు రావాలి ఇటు రావాలి, పరిగెట్టాలి, చెప్పకూడదు. చెప్తే మరి బాగోదు కదా. ఫ్లైట్ టికెట్లో చాలా ఖర్చు అయ్యేది నాకు. అంటే టక్కన ఈవినింగ్ ఎక్కేవాడిని, పొద్దున్న దిగేవాడిని, ఇక్కడ చూసుకున్నాడు, మళ్ళీ ఎక్కేసి మళ్ళీ ఇక్కడ దిగేవాడిని. అంటే ఇక్కడ ఉన్నట్టే ఉండేది, రూమ్లో ఉండేవాళ్ళం. అంటే షూటింగ్ ఉంటుందో లేదు తెలీదు. అంటే వర్మ గారితో పనిచేస్తానంటే టెక్నికల్గా ఒక డిఫరెంట్ స్టైలు, ఒక ఈజీనెస్ కూడా అర్థం అవుతుంది. ఈజీగా కూడా తీయచ్చు సినిమా. అంటే ఈజీ ఎప్పుడు అవుద్ది? సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఈజీ అవుద్ది. ఫుల్గా మనకి నాలెడ్జ్ ఎక్కిస్తాడు ఆయన. అది మరి అంటే కొంతమంది వాళ్ళ శిష్యులు డైరెక్టర్ అయ్యారు, వర్మ గారు స్టైల్ నేర్చుకున్నారు, వాళ్ళు పని నేర్చుకోవాలి. అంటే నేను టు బి ఫ్రాంక్గా చెప్తా, అంటే వర్మ గారు ఎలా ఉంటారు అది నేర్చుకున్నారు. అది కాదు కదా, టెక్నికల్గా ఏముండదు ఆయన దగ్గర. నేను మండత్న గారి దగ్గర, ప్రియదర్శన్ గారి అందరూ పనిచేసి వచ్చాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏముంది టాలెంట్, ఎందుకు వాడు ఈజీగా చేయగలుగుతున్నాడు, వీడు ఎందుకు ఈజీగా చేయలేకపోతున్నాడు. సీన్ అదే, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది, దొల్లలేకపోతున్నాడు, అక్కడే ఉండిపోతున్నాడు, డైలాగ్ చెప్పాలి ఉండిపోతున్నాడు, ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మనం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, మండత్న గారి దగ్గర ఏంటి, ప్రియదర్శన్ దగ్గర ఏంటి, వర్మ గారి దగ్గర ఏంటి, ఈజీనెస్ ఏంటి. అంటే కొంతమంది ఏంటంటే వర్మ స్టైల్ వస్తే కుదరదు, వర్మ గారి టాలెంట్ రావాలి మనకి. వర్మ గారి టాలెంట్ అందరికి రాదు కదా. అంటే పట్టుకోవచ్చండి, మనం రాదని లేదు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది. మనం ఆయన చూస్తా ఎందుకు. ఇప్పుడు నేను అంటే అప్పలరాజు పనిచేశా, అప్పలరాజు సినిమా మొత్తం ప్లెజర్ పనిచేసాను. ఆ సినిమాలో ఒక సెకండ్ దాకా నాకు పల్స్ అందట్లేదు అయింది. అంటే నేను ఏ సెట్ వేసినా అంటే మా గురుగారు ఒకటి చెప్పారు, ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా చూడగానే సినిమా స్కోప్లో మొత్తం సెట్ కనిపించాలి, ఇలా మాస్టర్ షాట్ ఇలా కనిపించాలి. తర్వాత మిడ్ రేంజ్, క్లోజ్ 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 క్లోజ్, సీన్ ఎండ్, ఇదే ఎవరు చేసిన. వర్మగారు అలా ఉండదు. స్టార్టింగ్ మనం అనుకుంటాం ఇలా సెట్ వేసాను, రాగానే ఆ బాటిల్ పక్కన పెడతాడు, మీ డైలాగ్ ఉంటుంది ఫస్ట్. ఇదే స్కూల్ రా ఇది, అసలు ఇది ఏంటి, అసలు ఏంటి డైరెక్టర్ అంటే ది గ్రేట్ అండి వాళ్ళు. అంటే నేను అసలు అలా అది వేయాలంటే నెక్స్ట్ షాట్ ఏంటో వాడికి మైండ్లో ఉండాలి. ఈ షాట్ ఫస్ట్ నేను చెప్పిన స్కూల్ ఎలా ఉంది, వైడ్ షాట్ పడింది, మిడ్ షాట్ పడింది, క్లోజులు పడినాయి, సజెషన్ టు సజెషన్, సజెషన్ టు సజెషన్. ఇప్పుడు మీరు 2 కెమెరాలు సజెషన్ నిలబెట్టినా అలా అయిపోయింది సినిమా సీన్. అది కాదు వర్మ, ఇంకోటి ఏదో. అది కొంచెం ఇంటర్వల్ సినిమా సగం అయిపోయిన తర్వాత నాకు అర్థం, ఓహో ఇది ఒక డిఫరెంట్ స్టైల్, ఇది కొంచెం నేర్చుకున్నాను నేను. అంటే ఈ సినిమాలో వాడుకున్నా కొంచెం షాట్లు, తప్పదు. అంటే వాళ్ళు మేధావులండి, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిందే. అయితే ఆయనకి అసలు ఈ విషయాలు కూడా ఏం గుర్తుండవంట. విషయాలు గుర్తుండడం కాదండి, ప్రేమ కథ సినిమాకి వెళ్తున్నాం, ప్రేమ కథ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఒక కెమెరా యాక్షన్ చచ్చిపోయాడు. ఓకే. ఈయన కూడా ట్రైన్లో ఉన్నాడు, వచ్చాడు. నేను ముందు కారు వేసుకుని వెళ్ళిపోయాను, నాకు అప్పుడు కారు కొనుక్కున్నా, నేను పాలకొల్లు వెళ్ళిపోయాను. వచ్చేస్తారు, పొద్దున్న సెటప్ చేసి రెడీ కూర్చున్నాం. ట్రైన్ యాక్సిడెంట్ అయింది, అన్నపూర్ణమ్మ గారికి చెయ్యిరిగిపోయింది, ఒక కెమెరా అసిస్టెంట్ క్రష్ అయ్యాడు. ఈ నివాస్ అని షూల్ డైరెక్టర్, ఆడు అందులో ఉన్నాడు, ఆలీ తమ్ముడు ఉన్నాడు అందులో, వర్మ గారు కూడా అందులోనే ఉన్నాడు. ఓకే, గుద్దుకునే ట్రైన్ నడుకుడి దగ్గర ఏదో పెద్ద యాక్షన్, మీకు పేపర్లో ఉందంతా అయిపోయింది. తెల్లారి న్యూస్ వచ్చింది, పరిగెట్టిన ఎదురు కారు వెళ్ళి మేనేజర్ పంపించారు, నేను నా కారు వేసిన అందరూ వచ్చారు, ఇక్కడ వాళ్ళు ఎక్కారు, రూమ్కి వచ్చేసాం, అయిపోయింది. ఏమనుకుంటాం క్యాజువల్గా, ఒక కెమెరా చచ్చిపోయాడు, అన్నపూర్ణ చేరిపోయింది, పెద్ద యాక్సిడెంట్, షెడ్యూల్ ప్యాకప్, అంతే కదా మనం. అంతే. కృష్ణ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ సెట్ చేసావు, ఏంట్రా మనిషి రాక్షసులు ఎత్తున్నాం. సరే సార్ అక్కడే సేమ్ మీరు అన్నదే సెటప్, సరే రండి యూనిట్ వచ్చామండి. యూనిట్ రావడం సార్, కెమెరా స్టాండ్ చచ్చిపోయాడు, అన్నపూర్ణ చీరిపోయి షూట్ చేశాడండి ఆయన, పని రాక్షసుడు. సూపర్ సాంగ్ కూడా దాంట్లో, ఆ సినిమాలో కూడా ఏదో భలే. అంటే సినిమా ఇంతే, ఇది ఇంతే. అంటే రేపు ఉందా లేదా, నాకులాగా నేను వేదాంతంగా మాట్లాడితే ఆయన రేపు లేదు ఇవాళ మంది అన్నట్టు ఉంటాడు ఆయన. రేపు అనేది లేదు మనకి, ఇవాళ ఉన్నది ఇవాళ అంతే. ఇవాళ మనం చేసాం, ఇట్టు కొట్టడం లేదా, ఇట్టు ఫ్లాప్ కూడా, ఇట్టు కూడా కాదండి ఆయన పెద్ద విచిత్రం. ఇట్టు కొట్టని సినిమా చేసే డైరెక్టర్లు చాలా నాలంటాడు. నేను ఈ సినిమా ఇట్టు కొడతాను కాంప్రమైజ్ చేసి ఇట్టు కొడుతున్నాం, అది వేరే విషయం. హిట్ ఫ్లాప్ సంబంధం లేదు, నేను అనుకున్నది తీసానా లేదా, నేను అనుకున్నది చేశానా లేదా, దట్ ఈస్ వర్మ. అంటే అది మరి జనాలకు నచ్చుతుంది, నచ్చకపోతే నాకేంటి చూడకండి అంటాడు. చూడకపోవడం ఏంటి సార్, మీరు సినిమా తీసేది ఎందుకు, నాకు తీయాలనిపించి తీశాను. ఒక నైట్ ఫోన్ వచ్చిందండి 2 గంటలకి, మార్నింగ్ 6:30కి ఇది ఉంది కృష్ణ, ప్లేట్ ఎక్కి వచ్చే బాంబే. అసలు ఇక్కడ ఏముందో తెలియదు, ఏం పొజిషన్, మనం వేరే సినిమా చేసుకుంటూ ఉంటాం, ఇంకా అంత పెద్ద వెళ్ళిపోయాం. ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ సినిమా పేరు. ఒక ఫ్లాట్ తీసుకెళ్ళాడు,
అంటే ఎంతో తెలియదు నా కారు ఎక్కమన్నాడు. ఎక్కాం. ఒక తెల్లాట స్నానం చేసి ఉబ్బరం రెడీ ఇంట్లో అని కారు ఎక్కాం. అక్కడ బొంబాయిలు దిగాం. రాగానే కారు ఉంది, గురుగారు వచ్చారు, బయటికి ఎక్కాడు. పదా రేపు పోనీ అది ఆ ప్లాట్కి పోనీ అన్నాడు. ప్లాట్ ఏమైనా కొన్నాడా, ఏం చూపిస్తున్నాడా, నాకు అర్థం అంటే ఎందుకు పిలిచాడో తెలియదు. ఇంకా ఇక్కడే మాట జరిగింది కృష్ణ. ఏంటి సార్ అంటే ఇక్కడే ఒరిజినల్ అమ్మాయిని చంపే. నీకు సబ్జెక్ట్ చెప్పాడు కదా, ఓకే ఓకే అని సబ్జెక్ట్ చెప్పాడు. ఒక అమ్మాయి వేషాలు ట్రై చేద్దామని ముంబై వస్తే ఒక కోఆర్డినేటర్ అమ్మాయిని ఏదో దారి చూపిస్తా, ఏదో లైఫ్ ఇస్తా చూపిస్తాడు చిన్న చిన్న వేషాలు. ఈలోపు ఊరు నుంచి లవర్ వచ్చాడు. ఈ లవరు ఈ అమ్మాయి కలిపి కోఆర్డినేటర్ని చంపేశారు. చంపేసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక కత్తి కొనుక్కొని ముక్కల కిందకి 36 ప్యాకెట్లు తీసుకుని బయటికి వెళ్ళి పాడేసి కాల్చారు. ఇది కథ సినిమాలో. అది ఆ ప్లాట్లో ఒరిజినల్ జరిగిందంట. అక్కడ రిబ్బన్ కట్టేసి ఉంది, కిటికీలో మరకలు కనపడుతున్నాయి. నాకేం ఇది ఏంద్రా బాబు శ్మశానాలు, ఈ సినిమా చేద్దాం అంటున్నాడు. వచ్చిందండి, వచ్చింది. ఇట్స్ నాట్ ఈ సినిమా చేద్దాం, ఇది కదా, ఈ ప్లాట్ సెట్ వేసేయాలి మనం, నువ్వు ఎంత త్వరగా వేస్తే అంత త్వరగా వేసి 10 రోజులు వేసే అంటున్నాడు. సార్ 10 రోజులు సెట్ చేయడం, ఒక 40 లక్షలు ఖర్చు పెట్టడం గురించి కాదు నేను మాట్లాడేది. ఈ ప్లాట్లో షూటింగ్ కదా, పక్క ప్లాట్ దాని పక్క ప్లాట్ అదే కదా, అందరూ షూటింగ్ చేద్దాం అన్న. మరి ఆ ఇంట్లో ఏం చేద్దాం? స్టార్ హోటల్లో రూమ్ వేయండి, 40 లక్షలు ఇంటికి అవుతుంది కదా, మీరు ఎన్ని రోజులు చేస్తారు? 15 రోజులు ఉంటుంది మహా అయితే. 15 రోజులు 5 స్టార్ హోటల్ ఇచ్చాడు వాళ్ళకన్నా. గుడ్ ఐడియా. మాట్లాడిచ్చాడు, ఆ రూమ్లో ఇచ్చాడు. ఆ పక్క ప్లాట్ సేమ్ ఉంది యాస్టేజ్. నేను చూసుకున్నాను, డెకరేషన్ నాకు ఏం కావాలో చేసుకున్నాను. కథ మొత్తం తీసాం. అక్కడ ఒక ఫిష్ బౌల్ పెట్టానండి. అంటే కోడైరెక్టర్ తోఫిక్ అని ఇప్పుడు డైరెక్టర్ అయ్యడం తెలీదు. ఆ సినిమా కోడైరెక్టర్, నువ్వు ఏంటి ఏం సీన్ జరుగుతుంది, ఏంటి ఫిష్ బౌల్ పెట్టడం ఏంటి కృష్ణ, వాట్ ఈస్ దిస్, ఐసా కైసాలాగా ఇంకా మటర్ సీనే క్యావ్ అన్నాడు. లేదు సార్, ఆ అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతుంది, ఒక్కతే ఉంది. కోడైరెక్టర్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు. ఆ ఫిష్ చూసుకుంటా నా గురించి వదిలేండి, ఆర్ట్ డైరెక్షన్ నా గురించి ఏంటంటే రామజీది అయితే గాలిదేగా తిడతాడు ఆయన, రాముగారు చూస్తే అంటున్నాడు. వచ్చాడు, చూసాడు, బాగుంది, ఏమనలేదు. ఇక్కడ ఎప్పుడైతే ఒక పోటు పొడిచిందో అందులో రక్తం చుక్కొచ్చి ఆ ఫిష్ ట్యాంక్లో పడింది, షార్ట్ తీసాడు. దట్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ. ఆ చేప బ్లడ్ అలా అంటే చూడండి, మీరు ఇచ్చింది వాడుకుంటాడు. వాళ్ళిద్దరిని జైల్లో వేసాం. ఆ క్యారెక్టర్ని పట్టేసుకున్న పోలు జైల్లో వేసారు. 2 సెల్లు కావాలి. ఒకటి పక్క ఐరన్తో చేసాను, సాలిడ్గా ఐరన్ వెల్డింగ్ కొట్టేసి డోర్ కొట్టి పెట్టేశాను. ఇంకోటి బొగ్గల పీసీ పైపుతో వేసాను, పలచగా పైపులు వేసాను. బాగుంది. అంటే ఇందులోనే చేసుకుంటాడు కన్ఫామ్ కదా. రావడం దీంట్లోకి వచ్చి చేసాడు ఆయన. ఆహా ఎక్కిస్తాడు ప్లేట్ మనల్ని అనుకుంటున్నా. కృష్ణ దిస్ ఇస్ నైస్ ఐడియా. నువ్వు పని చేయి, లోపల అమ్మాయి ఉంటుంది, కెమెరా ఇలా వస్తుంది కదా, వచ్చేటప్పుడు నువ్వు ఆ 2 ఊసలు అలా లాగు, నేను లోపలికి వెళ్తా. కెమెరా మన తప్పును కూడా వాడుకునే మహానుభావుడు వర్మ. తిడతానే భయపడ్డా, ఇది బాగుంది అసలు అంటున్నాడు. ఓయమ్మ ఐరన్ ఇంత కష్టపడేసి ఇది వాళ్ళ. అంటే నా బాధ ఏంటంటే కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ఇలా ఏం ఏడుతాడేమో అని ఐరన్ నోటేసా, పీసీ పై వాడుకున్నాడు. కెమెరా లోపలికి వెళ్తాను, మీరు ఇప్పుడు చూస్తే షార్ట్ అమ్మ ఎలాగెళ్ళిందిరా, జల్లోకి ఇలా వెళ్తే తెలీదు, అక్కడికి వచ్చాక నేను రాగాలి, వెళ్ళిపోయింది కెమెరా. అక్కడ నుంచి ఏడుతుంది అమ్మాయి. ఆ కేసు ఇప్పటికి తేవలేదంటండి వాళ్ళిద్దరూ. నేను చేయాలి ఎలా చచ్చిపోయి తినంతగానే ఉంది ఆ కేసు. ఏదో ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ టైటిల్, మీరు చూడొచ్చు. మంచి డబ్బులు ఇచ్చి పంపించాడు, 15 రోజులు పని చేసాం, వచ్చేసాం. దట్ ఈస్ అంటే మాకు అలాంటి వాళ్ళతో పని చేయడం అనేది మా అదృష్టం అండి. సార్ ఈరోజు నేను యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలో చెప్పదలుచుకుంది కూడా ఇదే సార్. సావిత్రి అనే మూవీ వస్తుందంటే మీరందరూ ఇన్ని రోజులు చూసినా కృష్ణమామయ్య కమెడియన్ నుంచి రావట్లేదు, సైడ్ ఆర్టిస్ట్ నుంచి రావట్లేదు. ఇంత టెక్నికల్ నాలెడ్జ్, ఇంత సినిమా ప్రయాణం, ఇంత జ్ఞానం ఉన్న మనిషి తీసిన సినిమా వస్తుంది. సో మీ ప్రయాణం అంతా తెలిస్తే మీ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. కరెక్ట్. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మీలాంటి వ్యక్తి ఒక పెద్ద హిట్ కొట్టిన తర్వాత మారిపోయే లెక్కల కోసం వెయిట్ చేస్తున్నాం. మంచి కదుపుతామండి, ఒక అంటే ఊపుతా అమ్మ భలే, అసలు ఏంటి ఇలా చేయొచ్చు. న్యాచురల్ కథ వెళ్ళింది, జరిగిన కథ వెళ్ళా. అదొక ప్రెస్ ఏంటంటే నాకు ఒక జరిగిన కథ నేను తీసాను. కాకపోతే అందులో ఒరిజినల్ అంత ఉంటుంది కాబట్టి మనం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒకలాగా తీసుకెళ్ళి అబ్బా అసలు ఆ సామ్రాట్ యాక్టింగ్ అని అట్లా నేను చెప్పనండి, చూద్దాం అంతే. ఎందుకంటే మనం ఎక్కువ చెప్పడం కూడా అనవసరం, సినిమా గురించి చూపించడం అంతే. వెయిట్ చేస్తున్నాం అంతే. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.